30% పెట్టాలి బడ్జెటరీ అలొకేషన్లో ఎడ్యుకేషన్కి అని చెప్పారు. కనీసం 20% నిధులన్నా కేటాయించాలని గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం అధ్యక్ష, ప్రధానంగా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సంబంధించి, కాకతీయ విశ్వవిద్యాలయానికి సంబంధించి కొత్తగా ఏర్పడ్డ విశ్వవిద్యాలయాలు, ఆ రోజు ప్రతి జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇచ్చిన ఆ విశ్వవిద్యాలయానికి సంబంధించి అక్కడ కావాల్సిన సిబ్బందిని ఏర్పాటు చేయడానికి మొన్న మీరు గత అసెంబ్లీలో చెప్పారు, కామన్ రిక్రూట్మెంట్ సిస్టమ్ తీసుకొస్తామని. అది ఆగిపోయినే ఉంది. ఎక్కడ ఆగిపోయిందో ఆ సిస్టమ్ పరంగా ఆగిపోయినే ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మరి ఆ బిల్డింగ్స్ కానీ అక్కడ ఉన్న పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మీరు చేస్తూ ఉన్న కార్యక్రమం, ఎందుకంటే ఇది చాలా సంవత్సరాలుగా వెయిట్ చేస్తూ ఉన్నాం. రెండో టర్మ్ కూడా పూర్తి చేస్తూ ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఉస్మానియా, కాకతీయ, పాలమూరు ఈ విద్యార్థులకు మనము న్యాయం చేసే కార్యక్రమం చేసే దిశలో మనం ముందుకు పోవాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. మిడ్ డే మీల్ జూనియర్ కాలేజు, డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్కి సంబంధించి 2018లో ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. 2020-21 నుంచి అమలు చేస్తామని హామీ ఇవ్వటం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా ఆ జూనియర్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్కి మిడ్ డే మీల్ స్కీమ్ ఎందుకు అమలు చేయలేకపోయారు? అదేవిధంగా మహిళా యూనివర్సిటీకి సంబంధించి గత బడ్జెట్లో కూడా 100 కోట్లు కేటాయింపు చేయడం జరిగింది. ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. ఈ బడ్జెట్లో కూడా 100 కోట్లు మీరు కేటాయింపులు చేయడం జరిగింది. మహిళా యూనివర్సిటీకి సంబంధించి మహిళలకు సంబంధించిన విద్యార్థుల విషయంలో ఆలోచన చేయాలని మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజు మరి 2020-21కి సంబంధించి ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు వివిధ కళాశాలలకి 828 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం. దాంతో ఒక 12 లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వలన ఇబ్బంది జరిగింది. దాదాపు 3600 ప్రొఫెషనల్ కాలేజెస్, నాన్ ప్రొఫెషనల్ కాలేజెస్లో మరి ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వలన ఇబ్బంది జరిగింది. ప్రైవేట్ కాలేజీకి సంబంధించి అధ్యక్ష ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష, ఒక 5 మినిట్స్లో కంప్లీట్ చేస్తాం. ప్రైవేట్ కాలేజీకి సంబంధించి ఈరోజు దాదాపు 1,25,000 మంది ఉద్యోగస్తులు ఉంటారు అధ్యక్ష వివిధ స్థాయిలో. దాంట్లో ఈ 7-8 సంవత్సరాల 30,000 మంది ప్రధానమైన కారణం ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల కాలేజీలు ఇవ్వలేకపోతా ఉన్నాం వారికి వేతనాలని చెప్పి పోవటం జరిగింది అధ్యక్ష. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మరి మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ కూడా 90% మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ మూతపడి ఉన్నాయని మన దృష్టికి రావటం. 53 మైనారిటీ కాలేజీలు ఉండే అధ్యక్ష 2014-15కు సంబంధించి ఇప్పుడు 8 కాలేజీలే ఉన్నాయి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం 2013-14లో 1,17,000 మంది విద్యార్థులు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు పొందేవాళ్ళు, 35 కోట్ల రూపాయలు. 2022కు సంబంధించి ఈనాడు మొన్న ప్రవేశపెట్టిన దాంట్లో 71,051 మంది విద్యార్థులు 1,892 మంది కోట్ల రూపాయలతో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పొందుతూ ఉన్నారు. అంటే మీరు చూడండి అధ్యక్ష, విద్యార్థుల సంఖ్య తక్కువైపోయింది. ఎందుకు తక్కువైందో ఒకసారి బేరీజ్ చేసుకోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇంకోటి ప్రధానంగా గౌరవ మంత్రి గారు, ప్రధానంగా మీరు ప్రైవేట్ యూనివర్సిటీస్కి సంబంధించి ఆ రోజు మీరు ప్రవేశపెట్టిన బిల్లు రాష్ట్ర ప్రైవేట్ యూనివర్సిటీ చట్టం 2018 2021లో 5 విశ్వవిద్యాలయాలకి అనుమతి ఇచ్చారు. దానికి సంబంధించి మీరు యాక్ట్ని పాస్ చేశారు, గెజిట్ వచ్చింది. గత సంవత్సరం 22 సెప్టెంబర్ నాడు మరో 5 విశ్వవిద్యాలయాల్ని మీరు ప్రతిపాదించారు. అసెంబ్లీకి సంబంధించిన చట్టాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళి ఈ 5 యూనివర్సిటీకి సంబంధించి బిల్లు ఇంకా పూర్తి స్థాయిలో ఆమోదం పొందలేదు. ఇది వాస్తవమా? ఒకవేళ బిల్లు ఆమోదం పొందకుంటే, గెజిట్ నోటిఫికేషన్ రాకుండుంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ పేరిట మొన్న కొత్తగా వచ్చిన 5 యూనివర్సిటీలో ప్రవేశం పొందిన అనేక మంది విద్యార్థుల భవిష్యత్తు అయోమయంగా ఉంటుంది. దీని గురించి ప్రత్యేకంగా ఆలోచన చేయాలని, ఒకవేళ వాళ్ళు పాత ఇన్స్టిట్యూషన్స్ పేరిట అడ్మిషన్ చేస్తే ఆ అడ్మిషన్స్కు సంబంధించిన అంశం వచ్చే వరకు
వాళ్ళకు ప్రిస్క్రైబ్ చేసిన స్ట్రెంత్ కంటే ఎక్కువ ఉంటే వారికి ఏ విధంగా న్యాయం చేయబోతారు? ఎక్కడ ఈరోజు గౌరవ గవర్నర్ గారు ఈ బిల్లుకి ఇంకా ఆమోదం తెలపలేదు అధ్యక్ష, గెజిట్ రాలేదు అధ్యక్ష. ప్రవేశాలు తీసుకున్నట్టు, అడ్మిషన్స్ తీసుకున్నట్టు, వివిధ కొత్తగా ఏర్పడ్డ యూనివర్సిటీస్ కొత్తగా అడ్మిషన్స్ తీసుకున్నట్టు అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆ యూనివర్సిటీ పరిస్థితులు ఏంటి? దానికి తోడు ఆ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థుల పరిస్థితి ఏంటి? వేల మంది ఉంటారు ఈరోజు. అదేవిధంగా నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష, చాలా గుర్తింపు లేని ఇంటర్ కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, డిగ్రీ కాలేజీకి సంబంధించి ఒక ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ ఎక్కడ వరకైతే గుర్తింపు లేవో వారికి గుర్తింపు ఇచ్చే కార్యక్రమం చేయండి. గుర్తింపు లేని స్కూల్స్ కాలేజీకి సంబంధించిన అంశం విషయంలో ఇబ్బంది వచ్చినప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులకు ఇబ్బంది అవుతుంది. ఇంటర్ బోర్డు, కాలేజియేట్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్, ఈ కమిషనర్స్, హైయెస్ట్ లెవెల్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్స్ ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. వెంటనే వారిని సీనియర్ ఆఫీసర్స్తో నియమించి మరి వీటన్నిటిని కూడా సరైన విధానంలో తీసుకెళ్లే కార్యక్రమం చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష. 317 జీవో సంబంధించి మొన్న మంత్రి గారు కూడా చెప్పారు, కానీ మరొకసారి ప్రస్తావన తీసుకొస్తా ఉన్నాం. ఏ విధంగా అయితే ఈరోజు టీచర్స్ ట్రాన్స్ఫర్కి సంబంధించిన ఆందోళన జరిగిందో 371 జీవో, అనేక మంది ఏ విధంగా ఇబ్బంది పడ్డారో నేను మరొకసారి కోరుతా ఉన్నాము. ప్రతి రాష్ట్రంలో కూడా తిరిగి ఓపీఎస్కు సంబంధించిన ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తిరిగి రివైవ్ చేయాలని, సిపిఎస్ విధానం రద్దు చేయాలని, మీకు కూడా అనేక సందర్భాల్లో వచ్చుంటుంది రిప్రజెంటేషన్ అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ సర్వీస్ రూల్స్ ఉపాధ్యాయులకు కానీ ఇప్పటి వరకు ఫామ్ చేయలేదు అధ్యక్ష. దానివల్ల ఈ సర్వీస్ రూల్స్ లేకపోవడం వల్ల జూనియర్ లెక్చరర్స్ కానీ, డైట్ లెక్చరర్స్ కానీ, డిప్యూటీఓస్ కానీ, ఎంఈఓస్ కానీ వారికి సంబంధించిన ప్రమోషన్స్ కానీ, వారికి సంబంధించిన స్టాట్యుటరీ రిక్వైర్మెంట్స్ పూర్తి చేయకపోతున్నారు. భాషా పండితుల గురించి అధ్యక్ష, వాటి అంశం కూడా వారికి సంబంధించిన అంశాలు కానీ, వేకెన్సీస్ కానీ, పీఈటీకి సంబంధించి ప్రతి స్కూల్లో మీరు స్కూల్ పెడతా ఉన్నారు అధ్యక్ష, పీఈటీలు లేరు. పీఈటీలకు సంబంధించిన వేకెన్సీస్ కానీ, ఇప్పుడు పనిచేస్తూ ఉన్న పీఈటీలకు సంబంధించిన ప్రమోషన్స్ వ్యవస్థలో కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మోడల్ స్కూల్స్కి సంబంధించిన 10 సంవత్సరాలుగా బదిలీలు కానీ, అక్కడ ఉన్న ఉపాధ్యాయులకు మరి బదిలీలు నిర్వహించడానికి మరి ఒక సదుపాయం కల్పించాలని, అదేవిధంగా ఈ హాస్పిటల్స్లో ఈహెచ్ఎస్ కార్డ్ పూర్తి స్థాయిలో పనిచేయడం మీద ఎక్సెప్ట్ నిమ్స్, దాని విషయంలో మీరు ఆలోచన చేయాలని, మరి కేజీబీవీ స్కూల్స్లో స్టాఫ్ రెగ్యులరైజేషన్, హాస్టల్ వార్డెన్సే లేరు అధ్యక్ష. అక్కడైతే ఖచ్చితంగా ఒక మహిళా వార్డెన్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ మహిళా విద్యార్థినులకు ఇబ్బంది కలుగుతూ ఉన్నది. హాస్టల్ వార్డెన్ కూడా తీసుకెళ్లాలని ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. వారికి రావాల్సిన ఈ టీచర్స్కి సంబంధించి, ఎంప్లాయీస్కి సంబంధించి దాదాపు 3 డిఏలు బకాయిలుగా ఉన్నాయి. పే రివిజన్కి సంబంధించిన పిఆర్సీ ఫిట్మెంట్ కానీ, గత పిఆర్సీ ఏరియర్స్ కానీ పెండింగ్లో ఉన్నాయి. నెల జీతాలు తప్ప వారికి రావాల్సిన మిగతా బెనిఫిట్స్ ట్రెజరీ నుంచి రావటం లేదని మరి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాం, మా ప్రాంతంలో మాదేపూర్ డిగ్రీ కాలేజ్, మంతెని డిగ్రీ కాలేజ్ కావాల్సిన అదనపు రూమ్స్ కానీ, కాంపౌండ్ వాళ్ళకు సంబంధించిన అంశాలు మీ దృష్టికి కూడా వచ్చినాయి మేడం. దాన్ని కూడా నిధుల కేటాయింపు చేసే కార్యక్రమం చేయాలని, మా ప్రాంతానికి సంబంధించి మారుమూల ప్రాంతం, 2 జిల్లాలకు సంబంధించిన నియోజకవర్గం, ఇక్కడ ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంటర్ని ఏర్పాటు చేసే కార్యక్రమం చేయాలని, పాలిటెక్నిక్కి సంబంధించి నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాం. ఈరోజు ట్రేడ్ ఏదైతే ఉందో మనకు మార్కెట్ డిమాండ్ ప్రకారం ట్రేడే నడుస్తలేదు. మార్కెట్ డిమాండ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన కోర్సులను పెట్టాలని, ఉదాహరణకి డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్సెస్. ఈరోజు మా దగ్గర ఉన్న కాటారం పాలిటెక్నిక్లో 20 సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడ ఉన్న ట్రేడ్స్, అదే ట్రేడ్స్ నడుస్తూ ఉన్నాయి. వారు చదువుకున్న తర్వాత ఉద్యోగ అవకాశం రావాలంటే ఇప్పుడు మార్కెట్ డిమాండ్ వేరే ఉన్న తరుణంలో ఈరోజు కంప్యూటర్ సైన్స్ కానీ, ఐటీ కానీ, ఐటీఎస్కు సంబంధించిన అంశాలను కానీ, లేకుంటే ఇండస్ట్రీ రిలేటెడ్ కానీ చేయాల్సిన అవసరం ఉంది. ల్యాబ్స్ను మెరుగుపరిచే కార్యక్రమం చేయాలని, ఉర్దూ మీడియం స్కూల్స్కు సంబంధించి ఎక్కడైతే మరి జగా లేదో, బిల్డింగ్ లేదో వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. గత సంవత్సరం మంత్రి గారు
చెప్పారు, చాలామంది చప్పట్లు కొట్టారు. భవన నిర్మాణ కార్మికుల గురించి 1,00,000 మోటార్ సైకిల్ ఇస్తామని. మోటార్ సైకిల్ పక్కన పెట్టి ఒక సైకిల్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఈరోజు నేను కోరుతా ఉన్నాం అధ్యక్ష, మీరు పెట్టిన బడ్జెట్లో 410 కోట్ల రూపాయలు పెట్టారు, 542 కోట్లు పెట్టారు. దానిలో నిర్వహణ పద్దే 410 కోట్లు, ప్రగతి పద్దు 131 కోట్లు. ఇంకా కార్మికులకు సంక్షేమం ఏ విధంగా చేస్తారు? మంత్రి గారికి ఎక్కువ నిధులు ఇవ్వమని కోరుతా ఉన్నాం, ఫైనాన్స్ మినిస్టర్ గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని. పనిచేసే ఆలోచన ఉంది, ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కనుక దాంట్లో పనిచేసే వారికి కూడా నాకు డౌట్ అధ్యక్ష. ఈరోజు మినిమం వేజ్ అడ్వైజరీ బోర్డు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కనీస వేతనాలు రివైజ్ కాలేదు వచ్చినప్పటి నుంచి. మంత్రి గారు మీ కాలేజీలో, స్కూల్స్లో, లేకుంటే ఆర్గనైజ్ సెక్టర్, అనార్గనైజ్ సెక్టర్లో పనిచేస్తూ ఉన్న వారికి కూడా మీరు కూడా మినిమం వేజ్ ఇవ్వటం లేదు. ఎందుకంటే మీకు రాలేదు మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు నుంచి. ఈరోజు జీవో ఇష్యూ చేశారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, గెజిట్ ఇవ్వలేదు. గెజిట్ ఇవ్వకుంటే అమలు కాదు. సో గెజిట్ ఎప్పుడు ఇచ్చే కార్యక్రమం చేస్తారు? మినిమం వేజెస్, కనీస వేతనాలు ప్రతి ఒక్కరికి కూడా, ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో పనిచేస్తూ ఉన్న వారికి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గవర్నమెంట్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు మినిమం వేజెస్ లేని అంశంలో ఇక్కడే ముడిపడి ఉంది. గెజిట్ రాని, మీరు జీవో ఇచ్చారు, గెజిట్ రాలేదు. దానికి సంబంధించి మీరు ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ఎండోమెంట్స్కు సంబంధించి మరి డెఫినెట్లీ మన రాష్ట్రంలో యాదగిరిలో లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దాదాపు 2,000 కోట్ల రూపాయలు అధునాతంగా బాగా చేశారు. కానీ నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు మా ప్రాంతంలో ఉన్న అనేకంగా కాళేశ్వరం కానీ, వేములవాడ కానీ, కొండగట్టు కానీ, అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు స్వయాన చెప్పిన ధర్మపురి టెంపుల్ కానీ, అదేవిధంగా నల్గొండ జిల్లాలో అనేక టెంపుల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు ఈ టెంపుల్స్ అన్నిటిని కూడా అదేవిధంగా పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి డెవలప్ చేసే ప్రక్రియను చేపట్టాలని వారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. యాదగిరి టెంపుల్కి సంబంధించి పెద్ద ఎత్తున వైష్ణవ ఆలయాన్ని కట్టారు. అదేవిధంగా మనకు ఇక్కడ సంబంధించి శంకరునికి సంబంధించిన ఈ ఆలయాలను కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేయాలని, భద్రాచలంకి సంబంధించిన అంశం వచ్చే వరకు మరి 2014లో గౌరవ ముఖ్యమంత్రి గారు 100 కోట్లు కేటాయింపు చేస్తామని చెప్పారు. 2017లో బడ్జెట్లో 100 కోట్లు కేటాయింపు చేశారు, కానీ ఖర్చు కాలేదు. దానివల్ల అనేక ఇబ్బందులు. మన టెంపుల్ టౌన్ అధ్యక్ష, మొన్న భారీ వరదలు వచ్చినప్పుడు మొత్తం ఒక టెంపుల్ తప్ప మొత్తం అన్ని స్ట్రీట్స్ కూడా నీటి ఉనికిలో ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళి 1000 కోట్లను వారు డిక్లేర్ చేయటం జరిగింది. మరి వాటి గురించి కూడా ఈ బడ్జెట్లో ప్రస్తావన ఉంటే బాగుంటుండే. ప్రసాద్ స్కీమ్ అని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ని తీసుకొచ్చారని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చెప్తా ఉన్న తరుణంలో ఎన్ని టెంపుల్స్ ఈ ప్రసాద్ స్కీమ్లో పెట్టడం జరిగింది. ఈ ప్రసాద్ స్కీమ్కి సంబంధించిన అంశం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మేరకు ఉపయోగపడతా ఉందో ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు యాదగిరి టెంపుల్ వచ్చేవరకు అధ్యక్ష రిటైర్డ్ అధికారిని పెట్టారు అక్కడ. నేను కోరుతా ఉన్నాను మంత్రి గారిని కూడా, ఒక సీనియర్, మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ వ్యవహారం చూస్తే సీనియర్ బ్యూరోక్రాట్ని అక్కడ ఈఓగా పెడతారు, మరొక సీనియర్ 2 అధికారులని జాయింట్ ఈఓలాగా పెడతారు. ఈరోజు ఒక రిటైర్డ్ అఫీషియల్స్ను పెట్టే కార్యక్రమం చేయకుండా రెగ్యులర్గా ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీషియల్ని పెట్టే కార్యక్రమం చేస్తే దాని అడ్మినిస్ట్రేషన్ కానీ సరైన రీతిలో ఉంటుందని నేను గౌరవ మంత్రి గారు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. అక్కడ నేను గౌరవ మంత్రి గారు కూడా ఉన్నారు, జగదీశ్వర్ రెడ్డి గారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, అక్కడ భూములు కోల్పోయిన వాళ్ళకి, టెంపుల్ డెవలప్మెంట్లో భూములు కోల్పోయిన వాళ్ళు, ఉపాధి కోల్పోయిన వాళ్ళకి 55% వారికే అక్కడ ఉద్యోగ అవకాశాలు ఇచ్చే కార్యక్రమం, ఒక జీవో ఇప్పించే కార్యక్రమం చేయండి సార్. దాంతోపాటు ఒక 400 ఆటోస్ని, ఆటోపై ఆధారపడి ఉన్న వారి ఉపాధికి సంబంధించిన అంశం ఈరోజు ప్రశ్నార్థకరంగా ఉంది. ఆ 400 ఆటో డ్రైవర్స్కి సంబంధించి వారి కుటుంబ సభ్యుల ఆందోళన, పైకి వెళ్ళటం లేదు, వారికి ఆధారం లేదు, వారికి ఆదాయం లేదు. వారి గురించి కూడా ఆలోచన చేసి చేయమని గౌరవ మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు అదేవిధంగా న్యాయశాఖ మంత్రికి సంబంధించి మరి ఇది 41 CRPస్కి సంబంధించిన అంశం అధ్యక్ష. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఆ 41 CRPCకి సంబంధించి
చాలా సందర్భాల్లో మిస్యూటిలైజేషన్ అవుతుంది. మేజర్ అఫెన్సెస్లో కూడా మరి కొన్ని సందర్భాల్లో కొంతమంది పోలీస్ అధికారులు బెయిల్ ఇస్తూ ఉన్నారు. మేము కోరుతా ఉన్నాం, ఏదైతే అఫెన్సెస్ పరంగా 3 సంవత్సరాల లోపున్న పనిష్మెంట్ టైం ఏదో 3 years వరకు కుదుపు చేసి దాన్ని అమెండ్ చేయాలని కోరుతా ఉన్నాం 41 CRPC. అదేవిధంగా ప్లీజ్ కంక్లూడ్. సార్ నేను అస్సలే సలహా సూచనలు ఇస్తా ఉన్నాను సార్. దానికి సంబంధించి ఏది కూడా వేరే మాట్లాడతలేను సార్. నేను ఆ సైడ్ ట్రాక్ కూడా చేస్తలేను సార్. నేను వాళ్ళని కూడా ప్రస్తావన సార్, ఒకటి న్యాయస్థానాలు ఏర్పాటు చేశారు సార్, జిల్లా స్థాయి న్యాయస్థానాలు కొంతమంది ఏర్పాటు చేశారు. ఇంకా కూడా 80 అడిషనల్ కోర్టులు అవసరం ఉన్నాయని ప్రపోజల్ ఉంది ప్రభుత్వం ముందట. ఈరోజు 80 అడిషనల్ కోర్ట్స్ను ఆ ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా శాంక్షన్ చేసి స్టాఫ్ని ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే 33 జిల్లాలో సార్ SC ST కోర్టులు 20 జిల్లాల వరకే ఉన్నాయి. పోస్కో కేట్ కానీ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కానీ ఎలక్ట్రిసిటీ కేసెస్ సంబంధించి సెపరేట్ కోర్ట్సే లేవు. అదేవిధంగా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాం, మీరు ఇచ్చిన 100 కోట్లకు సంబంధించి అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్కి సంబంధించి ఒక ట్రస్ట్ పరంగా పెట్టారు అధ్యక్ష. మేము చెప్తా ఉన్నాం, అది ట్రస్ట్ పరంగా పెట్టకుండా బార్ కౌన్సిల్ వాళ్ళకే పరంగా ఆ నిధిని పెట్టే ప్రక్రియ చేస్తే ఆ సంక్షేమానికి సంబంధించిన అంశాలు సరైన విధంగా పోతాయని మొన్న 2019 వరకే మరి అడ్వకేట్స్కి సంబంధించిన వారి కుటుంబాలకు సంబంధించి 2 లక్షల ఇన్సూరెన్స్ కూడా ఈరోజు కొత్తగా నమోదైన 2019 నుంచి నమోదైన కొత్త అడ్వకేట్స్కి ఈ ఇన్సూరెన్స్ పాలసీ అమలు కావటం లేదు. దానికి కూడా మీరు ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు అదేవిధంగా ఎనర్జీ గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ప్రధానంగా ఈరోజు ACD ఛార్జెస్కి సంబంధించి దాదాపు ఈ రాష్ట్రంలో మరొక్కసారి కన్జ్యూమర్పై పెద్ద ఎత్తున భారం పడతా ఉంది. ప్రతి ఇంటికి 2000 నుంచి 3000 రూపాయలు అదనంగా బిల్లులు వస్తూ ఉన్నాయి. డిపాజిట్ రూపేణా ఈరోజు 2000 నుంచి 3000 రూపాయలు ప్రతి ఇంటికి వచ్చే వరకు సామాన్య ప్రజానికం ఇబ్బంది పడతా ఉన్నారు. దీని విషయంలో మీరు ACD ఛార్జీలు కలెక్ట్ చేయొద్దని, అదేవిధంగా ట్రూ అప్ ఛార్జెస్కు సంబంధించి గత 4 సంవత్సరాలుగా కరెంటు కోరుతా ఉన్న సందర్భంలో డిస్కామ్స్ కూడా ERCకి అప్లికేషన్స్ పెట్టినట్టు తెలిసింది అధ్యక్ష. 16,000 కోట్ల రూపాయలు సంబంధించి కన్స్యూమర్స్పై మరొక్కసారి అదనపు ఛార్జీలు వేయాలని ఆలోచన చేస్తూ ఉన్న సందర్భంలో మొన్ననే జూన్లో 5,600 కోట్లు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజానికానిపై ఎలక్ట్రిసిటీ ఛార్జీల రూపంలో పెట్టడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఈ యాన్యువల్ రెవెన్యూ రిపోర్ట్ నవంబర్లో మీరు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మరొకసారి నవంబర్ వచ్చినప్పుడు ఇంకా అదనంగా మీరు మరి కొంటా ఉన్న సందర్భంలో ఈరోజు ప్రధానంగా ఇక్కడ ఉన్న సమస్య అధ్యక్ష, షార్టేజ్ ఉంది అధ్యక్ష. గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఈరోజు రైతు సోదరులకి 3 ఫేజ్ కరెంటు పూర్తి స్థాయిలో అందటం లేదు. 5-6 గంటల వరకే 3 ఫేజ్ కరెంట్ ఇస్తూ ఉన్నారు. రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. రైతుకు సమస్యలు ఉన్నాయి. ఏ విధంగా పూరిస్తారో మీరు ఆలోచన చేయాలి. 220 మిలియన్ యూనిట్లు కన్జంప్షన్ ఉంది. దాంట్లో 40% వ్యవసాయం 3 ఫేజ్ కరెంట్కే పోతూ ఉంటుంది. ఇప్పుడు మనకున్న అవైలబిలిటీ మా సమాచారం మేరకు 180 మిలియన్ యూనిట్లే. మిగతా 30 నుంచి 40 మిలియన్ యూనిట్లు కనీసం 12 రూపాయలతో మీరు ఆ ఎక్స్చేంజ్లో కొనాల్సిన అవసరం ఏర్పడ్డ ధర్మిల్లా. ప్రభుత్వం నుంచి మీరు డిస్కామ్లకు డబ్బులు ఇప్పించి ఆ బ్యాలెన్స్ 30-40 మిలియన్ యూనిట్స్ కొనకపోతే రాష్ట్ర రైతాంగం ఇబ్బందులు పడే పెద్ద ప్రమాదం ఉంది. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్నారు. దాని గురించి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా సింగరేణి కాలరీస్కి సంబంధించి ఈరోజు మా ప్రాంతానికి సంబంధించిన 2-3 సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా వారి దృష్టికి తీసుకొచ్చాం. ఈరోజు మా లద్నాపూర్ గ్రామానికి సంబంధించిన 271 మంది భూ నిర్వాసితులకు సంబంధించి ల్యాండ్ కంపెన్సేషన్ ఇవ్వటం జరిగింది. వారికి R&R ప్యాకేజ్ ఇవ్వాలని వారు అనేక రోజులు వారు ప్రభుత్వ పరంగా నిరసన తెలియజేసినప్పటికీ మొన్న ఈ మధ్యలో గౌరవ మంత్రి గారు ఈశ్వర్ గారు, గౌరవ మంత్రి గారు హరీష్ రావు గారు వచ్చినప్పుడు వారు కూడా చెప్పడం జరిగింది ఈ సమస్యను పరిష్కారం చేస్తామని. R&R ప్యాకేజు ఎందుకు రావటం లేదు, MRO RDO ఎలిజిబుల్ అని చెప్పిన తర్వాత అంటే కలెక్టరు
సింగరేణి మీద చెప్తా ఉంటారు. సింగరేణి కలెక్టర్ గారు పంపించలేదని చెప్తున్నారు. నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను, ఇది వెంటనే పరిష్కారం చేయాలని, చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉందని. అదేవిధంగా చందనాపూర్కు సంబంధించి వారి భూములను సార్ మొన్న చెప్తా ఉన్నప్పుడు మంత్రి గారు చాలా కోపంకి వచ్చారు సార్ కేటీఆర్ గారు. వారి భూములను సింగరేణి ఖాతాలో పడ్డాయి ధరణిలో. ఇప్పుడు వారు ఎదుర్కొంటున్న సమస్య, కొన్ని సందర్భాల్లో ల్యాండ్ కంపెన్సేషన్ వచ్చింది, R&R వస్తలేదు, ఎందుకంటే ధరణిలో వచ్చింది కనుక వారు ఇస్తలేమని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇదే విధంగా సింగరేణి పెళ్లి, నేను సింగరేణికి సంబంధించిన అంశం చెప్తా ఉన్నాను. సో R&R ప్యాకేజ్ రాకుండా స్టూడెంట్స్గా పరిగణించకుండా R&R ప్యాకేజ్ ఇవ్వాలని. అదేవిధంగా పెద్దంపేట మంగళపల్లిలో కూడా మీరు తీసుకున్న కార్యక్రమంలో కొంతమందికి మిస్ అయింది. ఆ మిస్ అయిన వారికి R&R ఇవ్వాలని, రచ్చపల్లి గ్రామానికి సంబంధించి కూడా ఇవ్వాలని. అదేవిధంగా ఈరోజు నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష, I&PR సంబంధించి పెద్ద ఎత్తున నిధులు పెట్టారు. 1000 కోట్ల రూపాయలు దేని గురించి పెట్టారు అధ్యక్ష? 1000 కోట్ల రూపాయలు I&PRకు పెట్టారు. I&PRకు సంబంధించి మీరు దేని గురించి పెట్టారు, ఎవరి గురించి పెట్టారు? మరి మీ పబ్లిసిటీ గురించి ఎలక్షన్లు వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా చేసే ధర్మిల్లా 1000 కోట్ల రూపాయలను, ఇదే 1000 కోట్ల రూపాయలు మిగతా అవసరాలు, ఉద్యోగస్తుల అవసరాలు ఉన్నాయి, కనీస వేతనాలకు సంబంధించిన అవసరాలు ఉన్నాయి, ఇళ్లకు సంబంధించిన పేదవారికి సంబంధించిన 2 బెడ్రూమ్ అవసరం ఉన్నాయి. వీటన్నిటికీ ఉపయోగించుకునే కార్యక్రమం చేయాలా. ఈరోజు గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాం సార్, ఈరోజు ఇంతకుముందు ఉద్యోగస్తులకు సంబంధించి కూడా, జర్నలిస్టులకు సంబంధించి కూడా వారి హెల్త్ కార్డ్స్ నిమ్స్లో తప్ప ఏ కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా హానర్ చేయటం లేదు అధ్యక్ష. మరి మీరు ఈ విషయంలో ఖచ్చితంగా కూడా ఈ హెల్త్ కార్డ్స్ విషయంలో కానీ, మరి మేము చెప్పిన అనేక అంశాలపై తప్పకుండా ఒక పాజిటివ్ దృక్పథంతో, ఇక మేము మంత్రి గారు చెప్తారు 2014లో ఏ విధంగా ఉండే 8 సంవత్సరాలు అయింది, మీరు చేసే ప్రగతి చెప్పండి, కానీ చెప్పకుండా మీ సమయం, సభా సమయం వృధా కాకుండా ఉండే కార్యక్రమం చేయాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుకుంటూ, మాకు ఈ సమయం ఇచ్చినందుకు గౌరవ శాసనసభాపతి గారిని, ఉపసభాపతి గారిని కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జనాబ్ అక్బర్ సార్. Honorable Deputy Speaker, sir, I take the opportunity to speak on the second batch of 12 demands pertaining to key departments such as information and public relations, industries and commerce, information technology, electronics and communications, municipal administration and urban development, labor and employment administration of religious endowments, forest, science, technology and environment, administration of justice, energy, school education, higher education and technical education, sir. Sir, industry business friendly policies and the proactive measures taken by the government to facilitate business have created a conducive environment that has spurred industrial growth in the state. In the year 2022-23, the industrial sector contributed to the gross state value of added GSVA as the current prices is estimated at 19%. Sir. The state has made continuous efforts for the growth of the industrial sector through its innovative policies which have resulted in increased investment and employment opportunities. TS iPass, the government's flagship initiative, has attracted rupees 20,237 crores of investment in the year 22-23, sir, up to Jan 23. Through 2,518 new industries and created employment for 72,908 people, sir. Sir, innovation and technology are the prime drivers of industrial growth in Telangana. Currently, the state has 78 incubators, accelerators, and co-working spaces with a space focus on life sciences, fintech, agri-tech, digital science, etc.
The innovation policy of the state and incentives provided to the startups have made the state a fertile ground for many emerging startups. And some of them have gone on to gain national prominence too, sir. Honorable Deputy Speaker, sir, a startup named Darwin Box is the first startup from Telangana that joined the Unicorn Club, and another startup, Skyroot Aerospace, incubated at T-Hub, has gained the distinguished status of developing India's first private rocket called Prarambh. So T-Hub has bagged the Best Incubator in India award at the National Startup Award 2022 of the DPIIT, Ministry of Commerce and Industry, for this effort to support the growth of the startup ecosystem in Telangana, sir. And I think it's an achievement for the Telangana state, and it is really showing as to what has been the achievements. The second phase of T-Hub 2.0 was started on 28 June 2022. It is one of the world's largest innovation campuses with a capacity to house 4,000 startups and other key elements of the innovation ecosystem. T-Hub Phase 2 has further improved the startup ecosystem of the state, sir. Sir, now going on TS Prime for the minority entrepreneurs, sir. Soon after the formation of Telangana state in the year 2014, the government announced industrial incentives scheme T-Idea for the general category of entrepreneurs and T-Pride, Telangana state program for rapid incubation of Dalit entrepreneurs. Responding to the demand made by AIMM, Chief Minister Saab, KCR Saab had announced that T-Prime Telangana state for rapid incubation for minorities will also be taken up. However, till now this scheme has remained a non-starter. Sir, through you I request the government to implement this scheme by fixing annual targets and conducting camps for identification of potential entrepreneurs among minority youth. Information technology, electronics and communications, sir. The state has set up T-Hub and V-Hub for promoting the young entrepreneurs and women entrepreneurs, sir. Sir, I would request the IT Minister Saab to set up a T-Hub and V-Hub unit in southern part of Hyderabad too, sir. So we also welcome the development of IT cluster towers at Kompalli, Kollur, Usman Sagar, Shamshabad, Uppal, Pocharam, and also in other HMDA areas, sir. Sir, I thank the government for taking up the IT tower with an estimate cost of 1,030 crore in public-private partnership in mode, also coming up at 10.35 acre land behind L&T Mall at Malakpet in the southern part of Hyderabad. This project has been sanctioned on the representation made by AIMIM, and I hope that KTR Saab would lay the foundation stone at the earliest, sir. Honorable Deputy Speaker, sir, going on the municipal administration and urban development, sir, I compliment the Municipal Administration Minister, Janab K.T. Ramarao Sahab, for record allocation of 11,082 crores for the municipal administration and urban development demands. The MAUD department now looks after 142 urban local bodies in the state, including the GHMC as well as the urban development authorities and other wing of MA and UD, sir. So at the time of formation of Telangana state in June 2014, there were only 52 municipalities and 6 municipal corporations in the state. Today there are 13 municipal corporations and 125 municipalities across the state. Without going into the specific, I would like to confine myself to broader issues. Of the total allocation of 11,082 crores, rupees 2,517.92 crores have been earmarked for Commissioner and Director of Municipal Administration. Rupees
1,476.95 crores for Telangana Urban Finance and Infrastructure Development Corporation, rupees 1,061.84 crores for Public Health Engineering, rupees 13.43 crores for Director of Town and Country Planning, and rupees 25.59 crores for MEPMA. Though the GHMC accounts for a population of over 1 crore now, the budgetary allocation for this premier municipal body is only rupees 182.38 crores, which works out to 1.64% of the total allocation of MA and UD. So also the Department of Kuli Qutub Shah Urban Development Authority is allocated only rupees 12 crores. HMD is provided with rupees 210.10 crores. Other allocation including rupees 1,960.70 crore for HMWS and SB, 2,472.35 crores for Hyderabad Metro Rail, rupees 200 crore for Musi Riverfront Development, rupees 200 crores for Yadgiri Gutta Temple Development Authority, and 50 crores for Vemulavada Temple Area Development Authorities. To ensure planned development of urban areas, the Telangana government has taken up Patana Pragati program. The allocations are made for construction of integrated veg and non-veg market, garbage, dump yard, plant nurseries, public toilets, as well as cremation and burial grounds. Sir, coming now to GHMC, sir. As the premier civic body of Telangana state's capital, GHMC is spread over 625 square kilometers area with over 1 crore inhabitants. So, however, for many years now, GHMC have been facing resource crunch since the government grants and compensations have been far less than what it had been expecting from the government. So the result is that the GHMC actual budgetary expenditure have been hovering from rupees 3,600 crores to rupees 4,000 crores in the last few years, as there has been a huge shortfall in realizing the ambitious revenue targets, including the grants from the state government. Since 2018 and 19, the GHMC have been raising funds to meet its capital expenditure requirements. So GHMC has been virtually left to take care of itself, and it has to raise funds through municipal bonds and loans for financing the SRDP and other capital works. Thus, the GHMC is taking time to complete the constructions of flyovers, road widening works, skyways, footover bridges, model markets, Charminar pedestrianization project, and other development works in the core city area of Hyderabad and Secunderabad due to the resource crunch. So the allocation of rupees 182.38 crores made to the GHMC is much less than what the GHMC has sought from the government in the state budget. So the GHMC's main source of revenues are property tax, trade, license fees, building permits fees. The GHMC is not getting its due share from the state government toward the non-plan and plan grants, property tax on state property, share of motor vehicle tax, VAT and other assigned revenues such as professional tax. GHMC's own revenues are not enough to fund the establishment, expenditure and maintenance of civic amenities under its jurisdiction. So GHMC has to fund comprehensive road management program CRMP and strategic road development program SRDP, strategic Nala development programs and stormwater drains, Harita Haram, Basti Dawakana, community halls and public toilets. So if this is not only the state of GHMC, sir, but other municipalities also of the states are facing similar problems, sir. So through you, Honorable Deputy Speaker, sir, I request the government to kindly make good allocations, not only for the GHMC, but all the municipalities in the state of Telangana, sir. Sir, Hyderabad Metro Water Sewerage Service Board also, sir, the allocation of rupees
1,960.70 crores for HMWSSB includes loan assistance of rupees 1,660.70 crores for its capital work and grants of rupees 300 crores for the 20 KL free water supply scheme, Sunkashila intake project for Krishna drinking water supply projects for the Hyderabad gets rupees 735 crores extension of water supply and sewerage services to settlements up to ORR limit is provided rupees 635.70 crore and other development works get rupees 300 crores by way of loans. Honorable Deputy Speaker, sir, however, I may point out that HMWSSB has been seeking assistance from the state government for the maintenance of work of water supply and sewerage network and for paying the power bills for pumping the water over long distance from Nagarjuna Sagar or River Krishna and Yelampari barrage on River Godavari. The result is that the Hyderabad HMWSSB has no fund for maintenance of work of the drainage and water supply lines and even for changing the manhole covers in the city areas. So the HMD has been given rupees 210.10 crore toward loans for repaying the loans of Outer Ring Road and grants of rupees 10 crores for land pulling and only rupees 10 lakh for taking up developmental activities. And no allocation is made for regional ring road projects, sir. Now, going further, sir, about Hyderabad Metro Rail, sir. Hyderabad Metro Rail gets rupees 1,500 crore by way of loans, rupees 377.50 crore for land acquisition for airport metro connectivity, rupees 50 crores for multi-model suburban rail transport system MMTS, and rupees 500 crores for metro connectivity in the old cities, sir. Sir, we have been requesting and demanding to the government for taking up the old city metro. Still it is pending. I have been repeatedly making the demand for initiating the work for the old city metro, sir. Once again, I make the same request and the same demand. At least road widening work can be started for the metro train. I hope the government would make a note of my request and the demand and consider my demand, sir. Sir, in the current budget too, the metro rail is allotted funds for old city connectivity. 5-kilometer stretch from Himliban to Falaknuma has been held up for various reasons, including presence of large number of religious and other heritage structures, sir. Sir, it is estimated that completion of this stretch needs rupees 2,000 crores, including rupees 500 crores for creation of right-of-way, that is land acquisition, road widening, utility shifting, etc., and rupees 1,500 crore as the construction cost. The budgetary allocation for this stretch is rupees 500 crores in the next year's budget, sir. I hope and trust the municipal administration department would accord top priority to this long pending work by asking the concessionaires to expeditiously complete the work under the engineering, procurement, construction mode. Currently, the LIDR survey work is in progress to identify the underground utilities without digging the roads, sir. So now going further ahead, on Quli Qutub Shah Urban Development Authority, sir, I would like to recall and say that the Quli Qutub Shah Urban Development Authority came into existence on the demand of MIM, and the main purpose of Quli Qutub Shah Urban Development Authority was to develop the old part of Hyderabad, sir. So for Quli Qutub Shah Urban Development Authority, assistance of rupees 12 crores is provided in the 23-24 budget. The grant is sufficient only for payment of salaries of staff and for minor heritage restoration works, sir. Sir, I may recall that Quli Qutub Shah has been entrusted the work of Lal Bazar and Pattargatti pedestrianization, restoration of Sardar Mahal, Murgi Chowk, Miralam Mandi, Miralam Tank, and other heritage structures, sir.
These works are estimated to cost more than 500 crores and the funds are to be provided for this work to Khuli Qutub Shah Urban Development Authority, sir. Sir, as the Ramzan is set to begin in few weeks, through you, I request the Municipal Administration Minister Saab to ensure the civic agencies are geared up to ensure a proper water supply, maintenance of sewerage network and clearance of garbage, not only GHMC area, but also in other municipal corporations and municipalities, sir. Sir, I may point out that almost 90% of Muslim population in this Telangana state is concentrated in urban areas with 60% of urbanized Muslim living in GHMC area, sir. So through you, I would like to thank the Honorable Minister Mr. K.T. Rama Rao Sahab for having a meeting few days ago, and we have had a discussion about the issues relating to old city development, about the road widenings which have been pending from so many years, and also the works which are to be speeded up, जो काम को जिस काम में तेजी पैदा करनी है SRDP में फेज 1 में उस ताल्लुक से भी हमारी बात हुई, और फिर हमने मुतालबा किया था कि SRDP फेज 2 में भी जितनी सारी रोडें हैं और कौन से SRDP 2 में कौन से फ्लाईओवर्स को लेना है, इसके लिए हमने पूरी तफसील के साथ गुफ्तगू की थी। मैं उम्मीद करूंगा कि मिनिस्टर साहब अपने जवाब में वो सारे जो हमारी मीटिंग में जो बात हुई और मंजूरियां हुई उसका जिक्र व तस्करा करें, क्योंकि काफ़ी काम मंजूर हुआ है और मुझे ये कहते हुए खुशी होती है और मैं मिनिस्टर साहब का शुक्रिया भी अदा करूंगा कि फेज 2 में मजलिस इत्तेहाद अल मुस्लिमीन की नुमाइंदगी पर मंजूरियां मिली हैं। ओवैसी हॉस्पिटल जंक्शन के पास एक फ्लाईओवर का आम लेफ्ट साइड टुवर्ड संतोष नगर का उसकी मंजूरी दी है, उसके लिए मैं आपका शुक्रिया अदा करता हूं। और फिर उसके बाद में हाफिज बाबा नगर के पास में फ्लाईओवर को चंद्रायन गुट्टा फ्लाईओवर से मिलाने के लिए मंजूरी दी गई, इसके लिए भी मैं मिनिस्टर साहब का शुक्रिया अदा करता हूं। और फिर बल्लागुड़े में वहां पर भी एक और फ्लाईओवर की मंजूरी दी गई है, और उसके आगे फिर राजेंद्र नगर असेंबली कॉन्स्टिट्यूंसी में भी आता है एरिया, ओल्ड सिटी को भी मेरी कॉन्स्टिट्यूंसी को भी लगता है, महफिल होटल के पास वहां पर भी फ्लाईओवर की मंजूरी दी गई है, उसके लिए भी मैं शुक्रिया अदा करता हूं। और काफी तफसील के साथ हमारी बातचीत में हमने चार मीनार पेडेस्ट्रियनाइजेशन प्रोजेक्ट के ताल्लुक से भी गुफ्तगू की, और चार मीनार पेडेस्ट्रियनाइजेशन को कामयाबी के साथ अगर हमको करना है उसको, तो सबसे पहले हुकूमत की और अवामी नुमाइंदों की हैसियत से हमारी जिम्मेदारी ये होती है कि हम जो पुराने शहर का वो इकोनॉमिक जोन है, हम कोशिश ये करें कि जितने लोगों का लाइवलीहुड, जितने लोगों की रोजी रोटी वहां पर जुड़ी हुई है, उस रोजी रोटी को बरकरार रखते हुए चार मीनार पेडेस्ट्रियनाइजेशन प्रोजेक्ट को कामयाब करें। तो उसके लिए हमने तजवीज रखी थी 2 साल पहले, जिसका इंस्पेक्शन भी हुआ और फैसला यह लिया गया कि मूसी के सामने, मूसी के ऊपर सालारजंग म्यूजियम के सामने एक ब्रिज और नए पुल के बाजू में एक ब्रिज और पुराने पुल के पास भी एक ब्रिज बनाते हैं, और वो ब्रिज पर ये सारे जो छोटे कारोबार करने वाले हॉकर्स है या डब्बे वाले हैं या बंडी वाले हैं, उनको वहां पे रिलोकेट करेंगे और उनको जीएचएमसी का या एचएमडीए का जो भी वो जो प्रोजेक्ट लेती है उनका किराएदार बनाएंगे, उनसे किराया लेकर उनको वहां पे रखेंगे। क्योंकि सालारजंग म्यूजियम में जो टूरिस्ट आते हैं उनके जरिए हम उन छोटे मोटे कारोबार को अच्छा कर सकते हैं। तो उसके ऊपर भी पूरी ड्राइंग्स बनाई गई,
तफसीलात आई और उसके बाद मैं शुक्रिया अदा करता हूं मिनिस्टर साहब का, केटी रामाराव साहब का, कि उन्होंने उसकी भी मंजूरी दी है और मैं उम्मीद करता हूं कि बहुत जल्द आप वक्त देंगे और हम इन कामों का संग बुनियाद रखेंगे। और न सिर्फ ये ऑनरेबल डिप्टी स्पीकर सर, उसके साथ साथ चार मीनार बस स्टॉप जो पुराना है, वहां पे मुसलसल हम नुमाइंदगी कर रहे हैं कि चार मीनार को देखने के लिए जो टूरिस्ट आएगा उनके पार्किंग लॉट के लिए, तो उसकी भी मंजूरी दी गई है। इंशाल्लाह उसका भी बहुत जल्द एक फाउंडेशन स्टोन लेइंग का वक्त मिनिस्टर साहब देंगे तो वो भी रखा जाएगा। और उस पार्किंग लॉट में थोड़ा सा स्पेस कमर्शियल एक्टिविटीज को भी दिया जाएगा और जो लोग जो मुतासिर हो रहे हैं पेडेस्ट्रियनाइजेशन के प्रोजेक्ट की वजह से, उनको भी वहां पे अकोमोडेट करने की कोशिश की जाएगी। मैं मिनिस्टर साहब का शुक्रिया अदा करता हूं कि मीरालम मंडी को बनाने की मंजूरी भी हासिल हुई है। मैं शुक्रिया अदा करता हूं कि मीरालम तालाब पर भी एक ब्रिज डालने का जो एस्टीमेट और प्रोजेक्ट बनाया गया, पूरा मीरालम तालाब को डेवलप करने का, उसका काम भी आगाज होगा इंशाअल्लाह, वो भी पूरा होगा। और एक बात भी कि हमने बहादुरपुरे के फ्लाईओवर के बाद और एक्सटेंड करते हुए फ्लाईओवर को आरामगढ़ तक भी ले जा रहे हैं, तो वो भी प्रोजेक्ट चल रहा है, उसमें भी तेजी पैदा कर कोशिश ये करने की हमने अपील की है मिनिस्टर साहब से कि जुलाई अगस्त तक जितने ज्यादा प्रोजेक्ट्स मुकम्मल हो सकते हैं उनको मुकम्मल करवाएं। और फिर बहादुरपुरे से आरामगढ़ और फिर ओवैसी हॉस्पिटल से लेकर फिर आरामगढ़ तक एक कॉरिडोर को डेवलप किया जा रहा है, क्योंकि ऊपर से फ्लाईओवर है तो नीचे से भी डेवलपमेंट करने के लिए मजलिस इत्तेहाद अल मुस्लिमीन की जानिब से मैंने पूरा प्लान जो था उसको देखा है। ऑलरेडी प्लान हुकूमत की जानिब से बनाया गया था, जहां नीचे गार्डन्स होंगे, वॉकवेज होंगे, लोगों को तफरीह के लिए, बैठने के लिए, वॉकिंग के लिए भी स्पेसेस क्रिएट किए जाएंगी। तो मैंने हमारी पार्टी की जानिब से एक रिक्वेस्ट हुकूमत से की थी और वो रिक्वेस्ट ये थी कि आप ये फ्लाईओवर्स के नीचे एक डेडिकेटेड लेन दे दीजिए फॉर बस रैपिड ट्रांजिट सिस्टम। I hope that the government would make a note of this bus rapid transit system, which we have made a request. Anyhow, we are creating a corridors, a bus rapid transit system lane, dedicated lane can also be included in that, so that के पुराने शहर के लोग वो BRTS के जरिए तेजी से जाएंगे। और मैं समझूंगा कि शहर हैदराबाद में सबसे पहले बस रैपिड ट्रांजिट सिस्टम ओल्ड सिटी में आएगी, तो इससे काफी फायदा होगा। और फिर हमने चार मीनार पेडेस्ट्रियनाइजेशन प्रोजेक्ट में ही एक और मुतालबा किया था, और मुझे याद है कि हैदराबाद मेट्रो ट्रेन की जानिब से और उनको लैंड भी हवाले की गई थी। जो ओल्ड म्युनिसिपल ऑफिस खुली कुतुब शाह अर्बन डेवलपमेंट बोर्ड का जो ऑफिस है, वहां पर भी एक पार्किंग लॉट और एक कमर्शियल कॉम्प्लेक्स बनाया जा सकता है जो कि रेंट पे दिया जा सकता है। क्योंकि अगर हम वहां पे लाएंगे तो हैदराबाद मेट्रो ट्रेन जो आ रही है वहीं से स्टार्ट हो रही है। अगर कोई ओल्ड सिटी में अगर मेट्रो ट्रेन लेना चाहता है तो उनको वहां पर भी खुली कुतुब शाह में गाड़ियों को पार्क करने के लिए पार्किंग लॉट और पार्किंग स्पेस भी मिलेगा, कमर्शियल एक्टिविटीज भी होगी, और वो एरिया जो खाली है उस पर हम डेवलपमेंट भी ला सकते हैं। तो हमने ये सारे मुतालबात रखे और उसके साथ साथ फिर उस मीटिंग में इस बात पर ज्यादा तवज्जो दी गई कि पुराने शहर को भी नए शहर की तरह तरक्की याफ्ता और पुराने शहर और नए शहर में कोई फर्क ना हो वैसा डेवलपमेंट लाने का मिनिस्टर साहब ने वादा किया है। और मुझे यकीन है, उसी वजह से उस यकीन के साथ मैं कहता हूं कि जो हम मीटिंग में डिसाइड करें अगर वो काम हो जाएंगे तो उसमें कोई शक व शुबा नहीं रहेगा कि पुराने शहर और नए शहर में कोई फर्क रहेगा। फिर पुरानी रोड वाइडनिंग्स थी, 48 रोड्स हैं जो आइडेंटिफाई हुई है बरसों से रोड वाइडनिंग के लिए। वो 48 रोड्स के वाइडनिंग के लिए भी मिनिस्टर साहब ने मंजूरी दी है, और इनकम्प्लीट जो रोड्स हैं उनको पहले कंप्लीट किया जाएगा। और प्रायोरिटी के हिसाब में हमने फेरिस्त दी है कि इन रोडों को ले लिया जाए
तो उन रोडों को भी लेने का मिनिस्टर साहब ने वादा किया है और मुझे उम्मीद है कि जब वो 48 रोड्स ओल्ड सिटी के वाइडन हो जाएंगे तो ओल्ड सिटी में और बहुत तरक्की आएगी। और मैं जब ये रोड वाइडनिंग की बात करता हूं तो उसके साथ साथ हमने उस दिन मीटिंग में इस बात पर भी तवज्जो दी कि रोड वाइडनिंग जब हो ही रही है तो हमको चाहिए कि हम बस बेस या बस स्टॉप्स को भी हम ओल्ड सिटी में बनाएं, शेल्टर्स बनाएं, बस शेल्टर्स, क्योंकि वहां पर नहीं हैं। तो उसके ऊपर भी मिनिस्टर साहब ने वादा किया कि वो इस ताल्लुक से भी पूरा गौर करेंगे। और फिर हमने पुराने शहर के 2 बेडरूम हाउसेस के ताल्लुक से भी उस मीटिंग में जिक्र किया और कॉन्ट्रैक्टर्स के बिल स्पेंडिंग है फलकनुमा में जो 2 बेडरूम बन रहा है और जंगममेट में और बल्लागुड़े में जो बन रहा है। जंगममेट में 2 बेडरूम हाउसेस कंप्लीट हो चुके हैं। मैं उम्मीद करता हूं कि मिनिस्टर साहब टाइम देंगे तो हम उसका भी उसी दिन लोगों को हवाले कर जो भी है हवाले कर पोजीशन उनको दे सकते हैं वहां पे। उस ताल्लुक से भी बात हुई मीटिंग में। और साथ ही साथ हमने पुराने शहर के सीवरेज सिस्टम और पानी के मसाइल के ताल्लुक से भी हमने बात की, क्योंकि मेरा एरिया टेल एंड एरिया है चंद्रायन गुट्टे का सिटी लिमिट्स में, तो हमने उस ताल्लुक से भी बात की है। और फिर जो पुराने शहर में जो लाल दरवाजे का एरिया है, पार्वती नगर और दूसरा एरियाज है जहां पे हमारे हिंदू भाइयों की पॉपुलेशन है, उसके लिए भी हमने 3 पानी की टाकियों के लिए एक रिक्विजिशन दिया है। तो उम्मीद करता हूं कि हमारे केटी रामाराव साहब उस ताल्लुक से भी जरूर गौर करेंगे। जैसा फूलबाग चमन अलियाबाद पे हमने रिक्वेस्ट की है, महाकाली टेंपल उपगुड़ा के पास में एक पानी की टाकी बनाने का मुतालबा किया और गौलीपुरा मार्केट में भी एक पानी की टाकी जिसके लिए मिनिस्टर साहब ने कहा है कि वो जरूर इसको भी मंजूरी देंगे। तो मैं इसके लिए भी आपका शुक्रिया अदा करता हूं। और उसके साथ ही साथ मिरालम तालाब को डेवलप करने के साथ में हमने उस मीटिंग में मुतालबा किया था मिनिस्टर साहब से कि हमारे पास मेरी कॉन्स्टिट्यूंसी में 3 तालाब है, एक गुरमचेरू तालाब है, एक सुरमचेरू तालाब है और एक ओवैसी हॉस्पिटल के पास में तालाब है। तो उसके लिए भी मैं मिनिस्टर साहब से अपील करूंगा कि ज्यादा पैसा नहीं, आप थोड़ा ही पैसा देके सिर्फ बेंचेस और थोड़ा बंड वहां पे बना दीजिए, थोड़े लाइट्स लगा दीजिए ताकि लोग वॉकिंग कर सकते हैं। अगर फाउंटेन लग जाता है तो वो भी अच्छा है, एक खूबसूरती आएगी, क्योंकि पुराने शहर के लोगों को रिक्रिएशन के लिए कोई जगह नहीं है। मैं डिप्टी स्पीकर साहब आपके जरिए हमारे मिनिस्टर साहब से कहूंगा कि जिन जिन तालाबों का एफटीएल फिक्स हो चुका है, एफटीएल के बाहर भी जगह है, तो उस बाहर जगह पर एसटीपी लगाने का हमने मुतालबा किया है। तो आप एसटीपीज वहां पर भी लगाइए। अकबर नगर मुर्की नाला में भी काम मुकम्मल हुआ है और मुर्की नाला में P9 3-4 जगह पे काम छोड़ दिया गया है सीवरेज का। मैं आपसे रिक्वेस्ट करूंगा कि आप उसको भी कंप्लीट करें। और वह बड़ा नाला, आपको यकीन नहीं होगा कि मैं कहूंगा कि पूरे शहर में अगर मुर्की नाले का काम हुआ है तो वो मेरी कॉन्स्टिट्यूंसी में हुआ है। और जो मुर्की नाला है, कोई यकीन नहीं करेगा कि इतना बड़ा नाला है कि 350 फीट का लंबा नाला है। हमने इंक्रोचमेंट्स को रोका है उसमें। और मैं आपसे रिक्वेस्ट करूंगा कि जिस तरीके से हमने डिमार्केशन किया और मुर्की नाले का काम किया है, इसी तरीके से मेरी कॉन्स्टिट्यूंसी और महेश्वरम कॉन्स्टिट्यूंसी में एक नाला आता है जिसका नाम फिरंगी नाला है। फिरंगी नाले की भी आइडेंटिफिकेशन होनी चाहिए और हमको उस फिरंगी नाले को भी प्रोटेक्ट करना चाहिए, क्योंकि इंक्रोचमेंट्स हो रहे हैं। अगर हम प्रोटेक्ट नहीं करेंगे तो फिर लोगों के घरों में पानी आ जाएगा और बरसात में उनको प्रॉब्लम होगा। तो एसटीपीस के ताल्लुक से कहा, फिर बारकस, सलाला, बल्लागुड़े में सीवरेज सिस्टम नहीं है, तो हमने मुतालबा किया कि सीवरेज और जो वाटर लाइंस नहीं है उसके लिए भी एक एस्टीमेट बनाया जा रहा है। शायद वो करीब 500 करोड़ का एक एस्टीमेट है जो एक 7-8 साल लगेंगे उसको खत्म होने के लिए। मैं उम्मीद करता हूं कि उसका भी आप
एडमिनिस्ट्रेटिव सैंक्शन देंगे और फिर और दूसरे भी काम हमने उस मीटिंग में डिस्कस की है और मैं उम्मीद करता हूं कि आप उस ताल्लुक से भी आप मंजूरी देंगे, जैसा रोड वाइडनिंग है बैंगलोर हाईवे टू शास्त्रीपुरम जंक्शन, रोड वाइडनिंग ऑफ शास्त्रीपुरम जंक्शन टू इंजनबौली, रोड वाइडनिंग ऑफ बल्लागोड़ा जंक्शन टू श्रीसैलम और रोड वाइडनिंग ऑफ बैंगलोर हाईवे टू शास्त्रीपुरम जंक्शन, रोड वाइडनिंग फ्रॉम शास्त्रीपुरम जंक्शन टू इंजनबौली। सर उसके बाद में उस मीटिंग में और एक मंजूरी दी गई कि रेती बौली से टोली चौकी तक भी जो फ्लाईओवर ऑलरेडी मंजूर हो चुका था, टेंडर हो चुका था लेकिन रोक दिया गया था, उसका काम भी स्टार्ट करने का है। तो मैं मिनिस्टर साहब से कहूंगा जब आप ओल्ड सिटी को आएंगे तो इसका भी वक्त दीजिए, हम इसका भी फाउंडेशन स्टोन रखते हैं। और एक कंस्ट्रक्शन ऑफ 2.5 ml ELSR at Ballagoda, providing inlet and outlet distribution network including pumping arrangements to the new 2.5 ml ELSR at Ballagoda, इसकी भी मंजूरी के लिए हम आपसे रिक्वेस्ट करते हैं। और लेइंग ऑफ सीवरेज लाइन नियर DMRL एरियाज ऑफ संतोष नगर क्रॉस रोड अंडर चंद्रायनगुट्टा कॉन्स्टिट्यूंसी, ये भी हम पूरी तफसील दे चुके हैं और उम्मीद करते हैं कि आप इसको भी देखेंगे। कई मसाइल पर गुफ्तगू हुई है और हमें उम्मीद है कि आपके जरिए पुराना शहर में ये तरक्याती काम होंगे। मैं फिर से कहूंगा कि पुराने शहर का सबसे बड़ा अगर कोई मसला है तो वो रोड वाइडनिंग का है, चार मीनार पेरिस्टनाइजेशन के प्रोजेक्ट के कंप्लीशन का है, जो अल्हम्दुलिल्लाह मिनिस्टर साहब ने मंजूरी दी है। और मुझे इत्तला मिली आज ही कि 150 करोड़ रुपए पुराने शहर की रोड वाइडनिंग के लिए GHMC को दे दिए गए हैं और चेक्स रेडी हो रहे हैं और रोड वाइडनिंग का काम तेजी के साथ मुकम्मल होगा। मैं मिनिस्टर साहब का शुक्रिया अदा करता हूं कि आपकी दिलचस्पी की वजह से आज ये काम हो रहा है और मौजम जाई मार्केट जिस तरीके से खूबसूरत बनी है, हमें उम्मीद है कि चौक की मार्केट भी इसी तरीके से खूबसूरत बनेगी। हमें उम्मीद है कि मीरालम मंडी भी इसी तरीके से खूबसूरत बनेगी। ऑनरेबल डिप्टी स्पीकर सर, इसके साथ साथ मैं एक अहम मसला आपके जरिए मिनिस्टर साहब तक लाना चाहता हूं, वो ये है कि शहर का कचरा उठाने के लिए रैमकी को जिम्मेदारी दी गई। तो मैं आपसे अपील करूंगा कि प्लीज आप कंसिडर करिए शहर के नालों और सीवरेज की वो जो स्ट्रॉम वाटर ड्रेन की सफाई का जो कॉन्ट्रैक्ट देते हैं, ऐसा ही रैमकी की तरह क्या हम एक एजेंसी को दे सकते हैं क्या? जैसा आपने पूरे रोड CRMP में पूरे रोड्स मेंटेनेंस आपने दे दिया है 5 साल 6 साल के लिए, वैसे ही क्या हम पूरे स्ट्रॉम वाटर ड्रेन की क्लीनिंग भी क्या एक एजेंसी को दे सकते हैं? क्योंकि उसमें हो यह रहा है कि कॉन्ट्रैक्ट तो अलॉट हो रहा है लेकिन सफाई नहीं हो रही है और वो बिल क्लियर हो जाता है और कचरा वैसे ही पड़ा रहता है। तो प्लीज मेरी आपसे रिक्वेस्ट है कि आप इसको कंसिडर करिए। और एक मैं ये चाहूंगा कि आपने GHMC 5250 स्वच्छ ऑटोज लिए थे 6 बरस में, और मुझे शायद मैं गलत हूं लेकिन मुझे पता चला कि 1800 ऑटोज लापता हैं, पता ही नहीं है, वो एंट्री नहीं हो रहा है वहां पे। इसकी वजह से काफी कचरे का अंबार शहर में लग रहा है। बिन फ्री सिटी बनाया आपने लेकिन लोग लाकर कचरा फेंक रहे हैं। तो मैं आपसे रिक्वेस्ट करूंगा कि जो पॉइंट्स पर कचरा फेंका जा रहा है एटलीस्ट एक CCTV कैमरास लगाना चाहिए, उसमें पिक्चर आनी चाहिए और कचरा फेंकने वाले को कुछ फाइन देनी चाहिए। और अगर ये ऑटोज अगर इनका पता नहीं है तो मैं आपसे रिक्वेस्ट करूंगा कि आप पूरे GHMC एरिया में और थोड़े से रक्शे या ऑटोज कुछ नए दीजिए जिम्मेदार बनाकर, ताकि वो घरों से कचरा उठाकर उसमें सफाई करें। और आखिर में मैं मिनिस्टर साहब से ये दरखास्त करूंगा कि हम बार बार एक मुतालबा कर रहे हैं, फिर से उस मुतालबे को दोहराना चाहता हूं कि नोटराइज डॉक्यूमेंट का रेगुलराइजेशन का एक बहुत बड़ा मसला है जो पुराने शहर का है। इसको जल्द अज जल्द आप अगर हल करेंगे तो कई गरीब खुश हो जाएंगे, दुआ देंगे कि उनके नोटराइज डॉक्यूमेंट रजिस्टर्ड डॉक्यूमेंट की तरह हुए हैं। और इसके साथ साथ मैं ये भी अपील करूंगा आपसे कि मजलिस इत्तेहादुल मुस्लिमीन के इलेक्टेड कॉर्पोरेटर्स
काफी म्युनिसिपालिटीज में है, कॉरपोरेशंस में है, चाहे वो संगारेड्डी हो, जहीराबाद हो, या फिर मेदक हो, या फिर आदिलाबाद हो, या फिर टांडूर हो, या फिर करीमनगर हो, नलगुंडा हो, खम्मम हो, यलंदू हो, बोधन हो, यहां पे है। और हमारे कॉरपोरेटर्स के वार्ड्स को नजरअंदाज किया जा रहा है। मैं उम्मीद करता हूं कि जिस तरीके से टीआरएस के लोग और दूसरे वार्ड्स को डेवलप किया जा रहा है, एमआईएम के कॉरपोरेटर्स जहां हैं उन वार्ड्स को भी डेवलप करेंगे, उनको भी साथ में लेकर इसी तरीके से काम करेंगे जिस तरीके से हमको आप काम कर रहे हैं। मैं उम्मीद करूंगा कि उनको भी नजरअंदाज नहीं किया जाएगा। ऑनरेबल डिप्टी स्पीकर सर, गोइंग नाउ on energy, sir. So the transformation of Telangana for being a power deficit state to power surplus state has been quick and fast. The state is now the only state in the country providing 24/7 quality power supply to all the sectors and free power to the farming sector. The installed capacity has nearly tripled from 7,778 megawatts in June 2014 to 18,453 megawatts now, sir. Sir, as a result, the per capita electricity consumption has increased from 1,356 units in 2014 and 15 to 2,1256 units in 21-22. The per capita consumption of electricity in the country is 1,255 units. Telangana per capita consumption is 69% higher than the national average, sir. So there are 1.74 crore electricity connections in the state, out of which 72.14% are domestic connections, 15.49% are agricultural connections, and 12.35% are industrial connections and others, sir. Telangana is the only state supplying 24 hours free power supply to 26.96 lakh agricultural consumers from 2014 to 15 to 2021-22, sir. The Hyderabad district has the highest number of domestic connections, 17.72 lakhs, and industrial connections another 4.16 lakh, whereas the higher number of agricultural connections was in Vanpatri district with 2.19 lakhs, sir. Sir, I would request the Energy Minister Saab to review the Transco and Southern Discom work in progress in Hyderabad metropolitan area, especially in old city of Hyderabad, and ensure that these works are implemented faster to ensure quality and reliable power supply in the state capital, sir. Sir, a very important point or very important issue I'm raising, sir, and I want the Honorable Minister Saab to please clarify on this, sir. So some of the political leaders are blaming South Zone of Old City. Continuously they are blaming. और बार बार ये बात कहते हैं कि हुकूमत को हिम्मत नहीं है पुराने शहर में जाने के लिए, पुराने शहर में पावर की चोरी हो रही है, पुराने शहर में पावर के चोरी हो रही है। मैं हुकूमत से जिम्मेदारी के साथ कह रहा हूं कि मैंने इलेक्ट्रिसिटी डिपार्टमेंट के साथ बैठकर रिव्यू किया और उनसे पूछा तो उन्होंने कहा कि 95% कलेक्शन है जो सप्लाई हो रहा है, पुराने शहर में कहीं पर भी चोरी नहीं हो रही है, पुराने शहर को बदनाम किया जा रहा है। अगर मैं गलत हूं तो मैं मिनिस्टर साहब से कहूंगा कि आप जब रिप्लाई दे रहे हैं तो आप वाजे कर दें, साफ कर दें, क्लियर कर दें और बता दें कि क्या पुराने शहर में चोरी है। अगर वाकई में अगर चोरी हो रही है तो मैं वादा करता हूं हम ठहर कर आपकी जितनी भी चोरी है उसको खत्म करेंगे और बराबर पैसा आपको दिलाएंगे। हम इस बात को कतई नहीं मानते कि पुराने शहर में चोरी हो रही है, सर। सर, ऑनरेबल डिप्टी स्पीकर सर, उसके साथ ही साथ सर, वी नीड टू रिप्लेस 11 kV 185 square mm UG cable of feeder lines from Kandikal Gate substation to Nasib Nagar, Phulbagh, Patel Nagar, Rakshapuram, Kandikal Gate, etc. The present cable was damaged with 20 joints in each cable, sir. 20 joints है each cable में. Present electrical transformers are overloaded, sir. Sir, need to enhance their capacity. Most of the electrical station should be bifurcated, sir, and circuits to be created in old city area, sir.
existing sections, services are overburdened with 30,000, 60,000 services. What is the norm saying, sir? The norm is saying one section should have 12,000 to 15,000 services only. And this has been done in New City. के 12,000 से 15,000 सर्विसेज, लेकिन ओल्ड सिटी के एरिया में 60,000, 50,000 services are there. So I request through you, Honorable Deputy Speaker, sir, to the Minister Sahab to kindly look into this, sir. Example, Chandrangutta, in one section, 42,000 services. Miralam section, 55,000 services. Chandulal Baradari section, 48,000 services. Attapur section, 58,000, sir. Sir, existing transformers capacity should be enhanced, sir. Replaced with 160 kVA, 160 to 315 kVA, 315 to 500 kVA. On 100 kVA transformers can bear only 70 to 80 kVA load of services, but here the services are overloaded, sir. तो इसके लिए मैं रिक्वेस्ट करूंगा, 11 kV feeder should be bifurcated, sir. One feeder can bear 25 to 30 transformers, sir. One feeder can bear 25 to 30 transformers, but here existing feeders are overloaded. Example are the areas Omar Colony, Naseeb Nagar, Rakshapuram, Keshagiri, Riyasat Nagar, Mohinbag. Feeders frequently trip and uninterrupted in power supply, sir. याखुदपुरे में भी कई जगह पर ट्रिप हो जाता है, लाइट बंद हो जाती है. मैं उम्मीद करूंगा कि आप इस पे भी देखेंगे. LT air bunch 70 square mm cable not provided since last 1 year in Old City area, sir. In a small street passing through high tension, low tension overhead line need to be replaced, sir. Sir, ये रिप्लेसमेंट नहीं होने की वजह से 2 इंसिडेंट्स हुए साहब मेरी कॉन्स्टिट्यूंसी में. एक बेचारों की पूरी दुकान जल गई, सर. मैं आपसे अदबन दरखास्त करूंगा, रिक्वेस्ट करूंगा कि कलेक्टर के जरिए और पुलिस की रिपोर्ट मंगाकर इंक्वायरी कराकर कुछ तो भी पैसा उनको दीजिए साहब. वो रोड पर आ गया है, रोज रो रहा है. वायर्स हिलकर शॉर्ट होकर उसकी दुकान रात में जल गई साहब. तो मैं उम्मीद करूंगा कि आप इसको देखेंगे. मेंटेनेंस स्टाफ स्ट्रेंथ टू बी इनहैंस, द सेम नंबर ऑफ स्टाफ वर्किंग सिंस लास्ट 10 years, sir. So also we request that one separate electrical division in Falaknuma from the existing Charminar division should be created, sir. Need bifurcation of section, subdivision, 3 section, 1 subdivision, 1 AD plus section staff, and division D, 3 ADs and 9 AEs plus staff. Though only the system can run smoothly without complaint if this is created, sir. So the new city sections are bifurcated and made small section are norms, but in old city not yet done, sir. So I request that to take up this, sir. And also, sir, there are many other issues which I have already discussed. The most important thing which I would like to bring to the kind notice and make a request to the government is, electricity consumers have urged the state government to save them from the additional burden of advance consumption demand, ACDs, the charges imposed by the power utilities. Sir, various decisions taken by the union government has made public life tough, sir. Like prices of LPG, petrol, diesel have gone up. Recession is high, sir. महंगाई बढ़ रही है. The demonetization and hurriedly implementation of GST have added to the problems of the poor people, sir. तो मैं आपसे रिक्वेस्ट करूंगा, सर, ACD charges have come as a further burden, sir. इसके ऊपर संजीदगी से आप गौर करिए, और गौर करते हुए काफी तफसीलें में जाना नहीं चाहता, सिर्फ यही आपसे मुतालबा करूंगा कि इसके ऊपर थोड़ा गौर कीजिए, सर. Please conclude. Sir, yes, sir. Yes, sir. I'll just, 10-15 minutes. I'll just finish, sir. Fast, sir. Sir, labor and employment, sir. TRS now, BRS has made poor promises at time of assembly elections, 2018, to provide unemployment allowance. I once again make a request, kindly rethink और ये अलाउंस के ताल्लुक से कुछ गौर करिए, क्योंकि जॉबलेस यूथ, वुमेन आर वेटिंग फॉर द अनएम्प्लॉयमेंट डोल फॉर मोर देन 4 years, सर. सर, मैं ये भी आपसे कहूंगा, सर, कि देर आर अबाउट 9 lakh जॉबलेस यूथ रजिस्टर्ड विद एम्प्लॉयमेंट एक्सचेंज इन द स्टेट. Also another 25 lakh educated youth have registered themselves with Telangana
State Public Service Commission as part of one-time e-registration facility. I would request the Labour and Employment Minister Saab to give details of number of jobless youth in the state who would be eligible for employment dole scheme, sir. आप दे सकते हैं, आपके पास सारी तफसीलात हैं. I would request that on par with the boys and men, girls and women who have completed their education but could not get jobs should be paid an unemployment allowance, sir. Sir, Telangana Overseas Manpower Company is non-functional, sir. Sir, I may recall that government has started Telangana Overseas Manpower Company in the year 2015 to facilitate the recruitment of state youth for jobs in Gulf countries, sir. The main purpose of starting the corporation was to save the youth from the unauthorized private placement agencies and recruitment के नाम पे जो धोखा देते हैं उनसे बचाने के लिए बनाया गया था. But the overseas manpower company is almost non-functional, and the cases of cheating of jobless youth by the unauthorized agents and sub-agents continue. So kindly look into that, sir. Administration and religious endowment के ताल्लुक से मैं फिर से मेरी बात दोहराऊंगा और हमारे शहर के मिनिस्टर साहब बैठे हैं, उनसे रिक्वेस्ट करूंगा कि मिनिस्टर साहब आप हम मीटिंग करते हैं, लाल दरवाजे के मंदिर वालों को बुलाते हैं और इसका काम जल्द अज जल्द कुछ शुरू करवाते हैं. मिनिस्टर साहब आप टाइम दीजिए, सारे लोग बेचैन हैं आपके लिए. और फिर उसके साथ ही साथ ये मंडपम के लिए भी 2 मनादिर में मंजूरी दी गई है, उस काम को भी तेजी पैदा करने के लिए थोड़ा मैं श्रीनिवास यादव साहब से रिक्वेस्ट करूंगा कि वो आप इस पर देखें. फॉरेस्ट एंड साइंस टेक्नोलॉजी एंड एनवायरनमेंट में मैं हमारे फॉरेस्ट मिनिस्टर से यही कहूंगा कि तेलंगाना को Harita Haram was launched in 2015 and 16. Under this program, extensive plantation activities have been taken up inside and outside of the notified forest area to increase the forest density and assist natural regeneration through water harvesting structures also, sir. As on 22-23, as many as 14,965 nurseries have been established and 270.65 crore saplings have been planted with an impressive 117.68% achievement rate as against the target of 230 crore plantation with an incurred expenditure of 10,417 crores. To create more lung space for citizens, the government has proposed to develop 109 urban forest parks, of which 77 has been completed and 60 made available for general public. Out of 109 urban forest park, 59 are in HMDA jurisdiction. A green corridor has also been developed through intensive plantation of 71.15 lakh seedlings along 158-kilometer outer ring road and interchange of 457.23 acres. Due to these initiatives, Hyderabad has been recognized as the Tree City of the World 2021 by Arbor Day Foundation and the Food Agriculture Organization FAO of the United Nations for the second consecutive year, sir. मैं मुबारकबाद देता हूं हुकूमत को इसके लिए. In addition to this, Hyderabad has also been honored with the World Green City Award for the year 2022 at the International Association of Horticulture Producer AIPS 2022 organized in Jeju, South Korea. The city has also been awarded in the category Living Green for Economic Recovery and Inclusive Growth, sir. मैं इसके लिए भी मुबारकबाद देता हूं मिनिस्टर साहब को और मैं अदबन दरखास्त करूंगा कि पुराने शहर में जू है, एक मर्तबा कुछ वक्त निकालकर मिनिस्टर साहब से अपील करूंगा कि हमारे साथ चलिए, हम जू का दौरा करते हैं. एक जमाने में दुनिया के बेहतरीन जूओं में हमारे हैदराबाद का जू था, आज भी हमारा जू है. उनके कई मसाइल हैं, अगर आप वक्त देंगे तो हम जू को जाएंगे और जू के जितने लोग हैं उनके साथ एक मीटिंग करेंगे. बहुत सारे उनके मसाइल हैं, छोटे छोटे हैं, अगर वो कर देंगे तो जू और अच्छा हो जाएगा. हजारों लोग जू को आते हैं और मैंने केटी रामाराव साहब के साथ मीटिंग की थी तो उस वक्त भी मुर्गवानी डियर पार्क के ताल्लुक से कहा था. मैं मिनिस्टर साहब से कहूंगा कि आप हम उस पार्क में भी जाते हैं साहब, उसको भी डेवलप करते हैं डियर पार्क को, तो इससे हमारा टूरिज्म बढ़ेगा और फिर हम लोगों को आने के लिए कह सकते हैं. एडमिनिस्ट्रेटिव एंड जस्टिस में the lower judiciary in the state comprise civil court, criminal court, special court, etc. But there are large
number of vacancies in this court, sir. I request the government to ensure that all the vacant posts of the magistrates, civil judges and other rank of judicial officers are filled up so that these courts function without any hassle and the cases are disposed of faster, sir. Sir, finally coming to my conclusion on the education, sir. The Telangana government has allocated rupees 19,093 crores for education, which amounts to 6.57% of total outlay of 2,090.936 crores. The budgetary allocation for the sector have been fallen every year, sir, year after year since the current Bharat Rashtra Samiti government assumed power in 2014, sir. Sir, as the budgetary share of education sector dips in Telangana year after year, the state manifesto fails to comply with the recommendation of Kothari Commission, which suggested 30% of budget to be earmarked towards education, sir. Even in 2023 fiscal, Telangana spent 6.24% of its total budget on education, which is much lower than all India average allocation of 15.2% as per 2021-22 budget estimates, sir. Sir, about Mana Uru, Mana Badi, Mana Basti, Mana Badi scheme, which was announced last year, received just 299 crores, and I believe more now they would be getting the money. So kindly I request that कि सर ये प्रोग्राम के लिए मना उरू मना बंडी और मना बस्ती मना बड़ी में ज्यादा पैसे दीजिए ताकि स्कूल्स का काम लिया जा सके. In first phase, 9,123 schools have been taken up with an estimate budget of 3,497 crores. Whereafter a real less than 10% budget release and work finalized for only 600 schools. Residential school catered. Sir, we talk about our important, Honorable Deputy Speaker, sir. I was going through the demands and I did my research work. And as per my findings, if I am wrong, I may be corrected for this. Sir, government schools, residential schools में जो बच्चे जो पढ़ते हैं उनकी तादाद अगर हम देखते हैं ट्राइबल डिपार्टमेंट, एससी वेलफेयर, बीसी माइनॉरिटी वेलफेयर अगर हम देखते हैं तो 7,26,000 स्टूडेंट्स है सर रेजिडेंशियल स्कूल्स में सर. और डे स्कॉलर्स अगर हम देखते हैं, डे स्कॉलर्स सर, तो गवर्नमेंट स्कूल्स में 28,96,000 है और प्राइवेट स्कूल्स में 30 लाख है. तो ऑनरेबल डिप्टी स्पीकर सर, we are doing wonderful work as far as residential schools are concerned. 7,26,000. But we are not doing that sort of a work for 29 lakh students who are studying as day scholars in the schools. This is very important. This needs to be have an attention of the government, sir. Sir, इसमें इतने ज़्यादा vacancies हैं. अगर हम देखते हैं सर टोटल स्कूल्स इन तेलंगाना गवर्नमेंट एमपीपी और जेडपीपी के सर 26,072, TRIES 35, मॉडल स्कूल्स 195, KGBV 475, URS 31, एडेड 670, टोटल 27,477 सर. तो अब टोटल टीचर्स पोस्ट आर 1,24,162 और उसके बाद वर्किंग is 1,04,053. Vacant posts are 20,109, that is 16%, sir. So non-teaching post sanction 7,710, working is 5,747, vacant are 1,963, 25% is vacant, sir. Sir, no lecturers have been recruited since last 10 years in Telangana state universities. In the year 2017, notification was issued to fill 1,061 posts in university, but due to court cases, the process has been stopped, sir. Now, in the last session, Telangana Assembly has passed Telangana Common Recruitment Board Bill, would be holding recruitment to teaching and non-teaching posts in 15 universities, stating that appointment will be made as per the guidelines issued by UGC, done under this board, sir. Sir, but the Raj Bhavan continues to delay giving or not to Telangana University's Common Recruitment Board Bill for the last 5 months. Sir, through you, I want to make a request to Honorable Governor Sahiba. Please, ये बिल को क्लियर कर दीजिए. इससे तकलीफ हो रही है.
प्राइवेट यूनिवर्सिटीज को भी तकलीफ हो रही है, क्लियर कर दीजिए गवर्नर साहिबा, इससे मासूम बच्चों का नुकसान हो रहा है। और ड्यू टू दिस स्टूडेंट्स आर स्टडिंग इन दिस 15 यूनिवर्सिटीज आर सफरिंग lack of qualified and permanent teaching staff, sir. Like polytechnic colleges, sir, number of institutions are 56, sanctioned post is 1,675, working are 868, vacant are 807, vacant are 807, sir. That is, the vacancy is 48%. Junior colleges, 407 institutes are there, sanctioned are 6,656, working are 985, वेकेंट सर, वेकेंट डिप्टी स्पीकर साहब आप सुनिए, वेकेंट कितने? 5,671 पोस्ट आर वेकेंट, 85% इज वेकेंसी सर. Sir, if you go to degree colleges, 132 degree colleges are there, sanctioned posts are 4,376, working are 1,320, the vacant posts are 3,056, that is again 70%. I know आप थोड़े से लेक्चर्स को अपॉइंट करके उनसे काम ले रहे हैं, चल रहा है, लेकिन क्वालिटी नहीं है उसमें. यूनिवर्सिटीज 11, सैंक्शन 2,798, वर्किंग 906, vacant posts are 1,892, that is again 68% of vacancies, sir. So the total number of vacancies in polytechnic, junior college, degree college and universities, and the total number of institutes are 606, sanctions are 15,505, working are 4,079, and total vacancies 11,426. Non-teaching को भी अगर हम देखते हैं सर, again it is the same sir. Polytechnic, junior, degree and universities, non-teaching, sir, the sanction post is 10,596, working is 5,124, vacant is 5,472. Sir, so many times in past assembly session, I have raised this. In just an implementation of GO number 162 was released on November 2017 for self-finance 69 Urdu junior lecturers, sir. इनकी फाइल पेंडिंग है, इसको क्लियर कर दीजिए सर, मैं आपके जरिए हुकूमत से मुतालबा करूंगा. सर, as per GO 162, they were appointed as contract lecturers, but Board of Intermediate appoint them as guest and neglect the GO number 162, sir. So I request that this may be corrected, sir. उर्दू पोस्ट DSC के बारे में भी मैंने पहले भी कहा है, फिर से दोहराता हूं. टीचर्स प्रमोशन के ताल्लुक से कहना चाहता हूं, ओल्ड सिटी के स्कूल्स बहुत खराब हैं. ऑनरेबल डिप्टी स्पीकर सर, थ्रू यू आई रिक्वेस्ट द ऑनरेबल मिनिस्टर साहिबा कि अगर पुराने शहर के स्कूल्स को अगर कोई NGO आता है एडॉप्ट करने के लिए, तो काइंडली आप ऐसा कुछ बनाइए कि एडॉप्शन हो सके. Right now when I go forward and I make a request, I want to adopt this school, they are not allowing us. Kindly see that wherever, if any NGO or any organization come forward for adoption, they may be given an opportunity to adopt and improve the school, sir. About 1,000 above residential schools are in Telangana, sir. बहुत अच्छे चल रहे हैं, इसका मैं खैर मुकदम करता हूं. और फिर से सर मैं मुतालबा करूंगा वो स्पाउस के ताल्लुक से, GO 317 के ताल्लुक से मैं उम्मीद करूंगा कि मिनिस्टर साहब और हुकूमत संजीदगी के साथ इस पर गौर करेगी. और ये सारे मसाइल मैं उठाया हूं जितनी मुझसे कोशिश थी. और डिप्टी स्पीकर साहब, एक मुतालबा हमने पहले असेंबली में भी किया था, लास्ट ईयर भी KT रामाराव साहब थे, उस वक्त बोले थे, मिनिस्टर साहिबा भी थी कि बहादुरपुरा एरिया में जूनियर कॉलेज नहीं है मैडम. तो हमने कहा था कि ITI का जो है वहां पे जमीन पर एक जूनियर कॉलेज और डिग्री कॉलेज देने के लिए हमने फलकनुमा कैंपस के ताल्लुक से कहा था. चंचलगुड़ा जूनियर कॉलेज की बिल्डिंग डिलैपिलेटेड कंडीशन में है, नए बिल्डिंग की मंजूरी आपने दी है, इसका मैं शुक्रिया अदा करता हूं मैडम आपका. नई बिल्डिंग की तामीर शुरू हो जाएगी चंचलगुड़ा में. और फलकनुमा कैंपस के लिए भी मैं आपसे रिक्वेस्ट करूंगा मोहतरमा से, मिनिस्टर साहिबा से, कि आप एक वक्त निकालकर अगर एक छोटी सी मीटिंग हमारे साथ कर लेंगे तो ये सारे मसाइल हम आपकी तवज्जो को ला सकते हैं. मैं जानता हूं कि आपकी भी कुछ मजबूरियां हैं, सारे मसाइल तो हल नहीं होते हैं,
हो सकते हैं, लेकिन कुछ ना कुछ तो होगा। मैं उम्मीद करता हूं डिप्टी स्पीकर साहब कि जितने मसाइल हम उठाए हैं इस पे हुकूमत संजीदगी के साथ गौर करेगी। और फिर से मैं केटी रामाराव साहब का शुक्रिया अदा करता हूं कि आपने एक तवील मीटिंग के जरिए पुराने शहर की तरक्की का एक रोड मैप को मंजूरी दी है और आने वाले कल का भी एक रोड मैप बनाया है। इसके लिए मैं आपका शुक्रिया अदा करता हूं और आपका डिप्टी स्पीकर साहब के मुझे इतना वक्त दिया, इसके लिए भी आपका शुक्रिया। నరేందర్ గారు అధ్యక్ష, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ పద్దుపై మాట్లాడే అవకాశం కల్పించినందుకు డిప్యూటీ స్పీకర్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు, అదేవిధంగా సంబంధిత శాఖ మంత్రులు పెద్దలు కేటీ రామారావు గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఉమ్మడి రాష్ట్రంలో అధ్యక్ష 62 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు 2011 సెన్సెస్ ప్రకారం 1,45,00,000 జనాభా, పట్టణ జనాభా 41.26% ఉండేది అధ్యక్ష. ఆనాడు 41.26% పట్టణ జనాభా ఉంటే పట్టణ ప్రజలకు ఏం కావాలి, వారికి ఎటువంటి వసతులు ఏర్పాటు చేయాలన్నది ఏ రోజు కూడా ఆలోచించలేదు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వాన మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారి సారథ్యంలో దేశం అబ్బురపడే విధంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించి మన రాష్ట్రంలో అవార్డులు సాధించి గొప్ప గౌరవాన్ని ఈ శాఖకు తీసుకొచ్చినందుకు వారికి రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం అధ్యక్ష. తెలంగాణ వచ్చిన తర్వాత కేటీఆర్ గారి సారథ్యంలో 67 మున్సిపాలిటీలు కొత్తగా, 7 కార్పొరేషన్లు కొత్తగా ఏర్పాటు చేసి 129 మున్సిపాలిటీలు 13 కార్పొరేషన్లుగా 2021 యాన్యువల్ గ్రోత్ రేట్ ప్రకారం సెన్సెక్స్ ప్రకారం 23% తీసుకుంటే 1,81,00,000 జనాభా 48.8% రేషియో ప్రకారం ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఉమ్మడి రాష్ట్రంలో 1,45,00,000 జనాభా పట్టణ ప్రజలు ఉంటే అధ్యక్ష, తాగునీరు కానీ, కరెంటుకు కానీ, పట్టణంలో ఉండే కనీస అవసరాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో లేవు అధ్యక్ష. పని భారం అధిగమించి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు వారు వదిలేసినటువంటి ఈ 41.26% ప్రజలు కొత్తగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి అన్నీ వెరసి 48% ప్రజలకు వారి పని భారం మీద వేసుకొని ఈరోజు జాతీయ స్థాయిలో అవార్డులు రావడం కానీ, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు రావడం కానీ వారి పనితీరుకు తార్కాణమని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. 2023 అంచనాల ప్రకారం రామారామిగా జనాభా పట్టణ ప్రజలు 188.5 కోట్ల జనాభా రామారామిగా 50%, పట్టణ ప్రజలు 50%, పల్లె ప్రజలు 50%గా రామారామిగా తెలంగాణ రాష్ట్రం పట్టణం సమానంగా ఈరోజు పట్టణ శాఖకు సంబంధించి పనిభారం రాష్ట్రమంతా అన్ని శాఖలు కలిపి ఏ విధంగా 50% ఉందో ఒక పట్టణ పురపాలక శాఖకే 50% పనిభారం ఉంది. అది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు చూస్తున్నారు. దీన్ని అభివృద్ధి పదంలో ఏ విధంగా తీసుకుపోతున్నారు అన్నది ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు అధ్యక్ష. ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే, హైదరాబాద్ విషయంలో మీకు తెలియంది ఏమీ లేదు. 5 రూపాయల భోజనం నుండి 5,000 భోజనం వరకు బ్రతికే రీసోర్స్ హైదరాబాద్లో ఉంది అధ్యక్ష. ఆ స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ స్థానికులకు బ్రతకడానికి వచ్చిన వారికి అవకాశం కల్పించి, ఇది తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ మంత్రివర్యులు కేటీఆర్ గారు ఈ యొక్క ఘనత వారికి దక్కుతుంది అధ్యక్ష. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో వల్ల దిగువ ఎగువ మధ్యతరగతి ప్రజలకు సౌకర్యవంతంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ శాఖ అద్భుతంగా పనిచేస్తున్నది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష,
హైదరాబాద్కు సెక్రటరియేట్ ఒక అద్భుత కట్టడంగా చరిత్రలో నిలబడ్డది అధ్యక్ష. ఒక అబ్బాయి తండ్రిని అడుగుతాడు అధ్యక్ష, ఇంత పెద్ద సచివాలయం ఎందుకు కట్టారని. ఆ తండ్రి జవాబు అధ్యక్ష, తెలంగాణ ప్రభుత్వ పరిపాలన గొప్పతనానికి, కేసీఆర్ విజన్కు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, తెలంగాణ ఉద్యోగుల పనితనానికి సింహం ఈ హైదరాబాద్ సెక్రటేరియట్ అని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. మరొక హైదరాబాద్ నిషాన్ ఈ సెక్రటేరియట్ అని ఆ తండ్రి తన బిడ్డకు చెప్పడం జరిగింది అధ్యక్ష. దేశంలో ఒక చార్మినారే కాదు, ఒక గోల్కొండే కాదు, రేపు తెలంగాణ ప్రజలకు చెప్పుకోవడానికి, ప్రపంచవ్యాప్తంగా గుర్తించుకోవడానికి ఈ సెక్రటేరియట్ కూడా హైదరాబాద్ నిషాన్ అని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, పట్టణ ప్రగతికి సంబంధించి దేశంలోనే మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు ఇచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. 2020-21 గాను 148 కోట్లు ఇస్తే అధ్యక్ష, 78 కోట్లు హైదరాబాద్కే కేటాయించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 70 కోట్లు ఇతర 141 యూఎల్బీస్కు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. 2020-21-22కు 112 కోట్లు కేటాయిస్తే అధ్యక్ష, హైదరాబాద్కు 59 కోట్లు, 53 కోట్లు 141 యూఎల్బీస్కి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ విధంగా 2022-23 కూడా 116 కోట్లు కూడా పట్టణ ప్రగతికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. పట్టణ ప్రగతిలో నిధులు కేటాయించడానికి ప్రత్యేకమైనటువంటి విధానం ఎందుకు వచ్చిందంటే అధ్యక్ష, గత తెలంగాణ రాష్ట్రం రాకముందుకు వాళ్ళు పెట్టిపోయినటువంటి ఏదైతే పెండింగ్ ఉందో, అభివృద్ధి లేకుండా పరిపాలన చేసి అక్కడే పెట్టి పురోగతి లేకుండా మున్సిపాలిటీలలో రెవెన్యూ డెవలప్మెంట్ చేయకుండా ఎక్కడ ఉన్న గొంగలి అక్కడే వేసిలు కాబట్టి రాష్ట్ర బడ్జెట్ల నుండి పట్టణ ప్రగతి రూపంలో బడ్జెట్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. బడ్జెట్ పెట్టినందుకే ఈరోజు పల్లెలు కానీ, పల్లె ప్రగతి కానీ, పట్టణ ప్రగతి కానీ గొప్పగా అభివృద్ధి చెందుతుందని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని పట్టణ అభివృద్ధి తెలంగాణలోనే జరిగింది. పట్టణాలలో మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి పెట్టడం అన్నది గొప్ప విశిష్టత అధ్యక్ష. మున్సిపాలిటీలకు ప్రతి నెల టెన్షన్గా నిధులు విడుదల చేయడం, పచ్చదనం అభివృద్ధి కోసం మున్సిపాలిటీలో బడ్జెట్లో 10% గ్రీన్ బడ్జెట్ కేటాయించడం అన్నది తెలంగాణ రాష్ట్రంలోనే ఇది గొప్ప ప్రామాణికమైనటువంటి ప్రజలకు ముందు చూపు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కేసీఆర్ గారి యొక్క హరితహారమే దీనికి మార్గదర్శకమని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. రాష్ట్రంలోనే అన్ని పట్టణాలలో ప్రభుత్వం వెజ్ అండ్ నాన్ వెజ్ సమీకృత మార్కెట్లు, టీఎస్బీ పాస్ ద్వారా చట్టం అమల్లోకి తెసి ఇండ్ల నిర్మాణాల అనుమతులు ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా ఇండ్ల నిర్మాణాల అనుమతి చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ శాఖ మాత్యులు కొత్తగా సంస్కరణలు చేయడం జరిగింది అధ్యక్ష. 75 చదరపు గజాల స్థలంలో నిర్మించే ఇండ్లకు అనుమతి అవసరం లేకుండా నిరుపేదలను ఆదుకునేటువంటి ఈరోజు హక్కును కల్పించి మున్సిపల్ చట్టం ద్వారా 75 గజాలు ఉన్నటువంటి నిరుపేద ప్రజలకు ఈరోజు గొప్ప అవకాశం కల్పించాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి గారని కూడా ఈరోజు చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా అర్బన్ మిషన్ భగీరథ ద్వారా పట్టణాలలో ఇంటింటికి నల్ల కలెక్షన్ ఇవ్వడం. గతంలో మనం చెప్పుకుంటే అసెంబ్లీ వస్తుందంటేనే కుండలతోటి అసెంబ్లీ దగ్గర ధర్నాలు చేయడం, లేకుంటే ఎండాకాలం వచ్చిందంటే మున్సిపాలిటీల ముందు ధర్నాలు రాస్తారోకలు చేయడం అధ్యక్ష. కానీ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల కార్యక్రమం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతిరోజు నల్లా ఇచ్చే కార్యక్రమాన్ని చాలా పట్టణాలలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. పట్టణాలలో వైకుంఠ ధామాలు ఏర్పాటు చేయడం గతంలో చాలాసార్లు కూడా చెప్పుకోవడం జరిగింది. పట్టణాలలో వైకుంఠ ధామాలు ఏర్పాటు చేయడం వల్ల 9 కాంపోనెంట్స్ తోటి ఎవరైనా నిరుపేదలు, ఇల్లు లేని వాళ్ళు చనిపోతే వారికి అక్కడ వైకుంఠ ధామంలోనే వారికి బొక్కలు ఏర్పాటు చేసుకోవడానికి, అక్కడే భోజనాలు ఏర్పాటు చేసుకొని దినాలు పెట్టుకోవడానికి, అదేవిధంగా మహిళా సోదరుమణులు ఉంటే
వారికి బట్టలు మార్చుకోవడానికి అవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మానవీయ కోణంలో ఈరోజు వైకుంఠ ధామాలను ఏర్పాటు చేసిన చరిత్ర కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మున్సిపల్ శాఖకి అని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా 123 పట్టణాలలో పేరుకుపోయినటువంటి లెగసీ వేస్ట్ను బయో మైనింగ్ ద్వారా ఎరువుగా మార్చే ప్రక్రియను అమలవుతున్నది అధ్యక్ష. వేస్ట్ ఎక్కడైతే ఉంటుందో అధ్యక్ష ఆ పక్కనే ప్రజలకు రోగాల పాలై వారికి ఇబ్బంది పాలై హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ ప్రక్రియను కొత్తగా మున్సిపల్ శాఖ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ గమనించదగాల్సినటువంటి విషయం అధ్యక్ష, 50% మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్లో ఉన్నటువంటి జిహెచ్ఎంసి, అదేవిధంగా 141 యుఎల్బిసి ఏవైతే ఉన్నాయో అవి 50% ఉండడం, ఎంత శ్రద్ధ పట్టణాలపైన మున్సిపల్ శాఖకి ఈరోజు పెట్టడం వల్లనే ఈరోజు రాష్ట్రంలో ఎన్నో అవార్డ్స్ కానీ పేరు ప్రతిష్టలు కానీ పెంపొందించడం జరిగింది అధ్యక్ష. ఎన్నో సంవత్సరాల నుండి పేరుకుపోయినటువంటి సమస్యల పరిష్కారమే ఈ పట్టణ ప్రగతి నిధుల ద్వారా ఈరోజు రాష్ట్రాన్ని ప్రగతి రూపంలో ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది అధ్యక్ష. శానిటేషన్ విషయానికి వస్తే అధ్యక్ష, గతంలో డంపింగ్ యార్డ్స్ తక్కువగా ఉండేది, కానీ డంపింగ్ యార్డ్లను పెంచుకొని దాన్ని కాంపోస్టింగ్ చేసుకొని 141 డంపింగ్ సైట్లను ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. డ్రై రిసోర్స్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా పబ్లిక్ టాయిలెట్స్ అధ్యక్ష, ఇంకా చెప్పుకోవాలనుకుంటే గత ప్రభుత్వాలు కనీసం మహిళలు ఉంటారు, అదేవిధంగా షుగర్ పేషెంట్స్ ఉంటారు, చాలామంది వాళ్ళు ముసలి వాళ్ళు ఉంటారు, కనీసం వాళ్ళకి టాయిలెట్స్ కట్టించేటువంటి పరిస్థితి కూడా గత ప్రభుత్వాలలో ఆలోచన చేయలేదు అధ్యక్ష. మన మున్సిపల్ శాఖ ద్వారా 4,970 టాయిలెట్స్ కొత్తగా నిర్మించి 4,118 స్త్రీలకు 2,058 పురుషులకు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. హెచ్ఏపి మోడల్తో అధ్యక్ష ఎఫ్ఎస్టిపి ఫీకల్ సెస్ ట్రీట్మెంట్ ప్లాంట్ మానవ వ్యర్థ మూత్ర పదార్థాలను రోగాల బారిన పడకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా దాన్ని ఫీకల్ సెస్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా మొట్టమొదట వరంగల్ నగరంలోనే కేటీఆర్ గారి నాయకత్వాన దాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలోనే దాన్ని మ్యాండేటర్ చేసి అన్ని మున్సిపాలిటీలలో ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష. ఇది నవనాందికి నవశకానికి ఈరోజు రాష్ట్రంలో ఒక కొత్త పుంతలు దొక్కుతున్నదని కూడా మీకు తమరికి చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. ఈపీపీ మోడల్ ద్వారా 68 ఎఫ్ఎస్టిపిలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. కేటీఆర్ గారి నాయకత్వాన వారి యొక్క శాఖలో దుర్గం చెరువు కానీ, మల్కం చెరువు కానీ, మూసి అభివృద్ధి కానీ, కేబుల్ బ్రిడ్జ్ కానీ, హుస్సేన్ సాగర్ కానీ, అదేవిధంగా హుస్సేన్ సాగర్ లేక్ సుందరీకరణ కానీ ఈరోజు మన ప్రభుత్వం అభివృద్ధి చేసినటువంటి గొప్పతనం అధ్యక్ష. హరితహారానికి సంబంధించి 141 యుఎల్బీస్, అదేవిధంగా 1012 నర్సరీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. పట్టణ స్థానిక సంస్థల్లో గ్రీన్ యాక్షన్ ప్లాన్ ప్రకారం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఇంపార్టెంట్గా ట్రీ పార్కులను కూడా ఏర్పాటు చేసుకొని మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్లను కూడా ఈరోజు హరితహారంలో భాగంగానే ఏర్పాటు చేసుకోవడమే కాకుండా హరిత బడ్జెట్ను కూడా ఏర్పాటు చేసుకోవడం అన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ శాఖ యొక్క గొప్పతనం అని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. వైకుంఠ ధామాలు, వైకుంఠ రథాలు, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లు, అదేవిధంగా లీడ్ స్ట్రీట్ లైటింగ్, అదేవిధంగా జంతు సంరక్షణ కేంద్రాలు, అదేవిధంగా ఓపెన్ జిమ్లు, పార్కులు, క్రీడా ప్రాంగణాలు, బస్తీ దవాఖానాలు, పిఎస్సీలు, అదేవిధంగా పట్టణ స్వయం సహాయక బృందాలను బ్యాంకు లింకేజీల ద్వారా ఈరోజు మున్సిపల్ శాఖ ద్వారా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ముఖ్యంగా వీధి వ్యాపారులు, రాష్ట్రంలోనే వీధి వ్యాపారుల విషయానికి వస్తే 6,20,736 మంది ఇది నమోదు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. దేశంలోనే నమోదు చేసుకునే ప్రక్రియలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో నిలబడ్డది అధ్యక్ష. అంతే మన రాష్ట్రం ఏ అంశాన్ని ఇచ్చినా కానీ, ఏ పరిస్థితులలో ఏ పని అప్పచెప్పినా కానీ ఈరోజు ఈ పనిని నిర్వర్తించిందంటే మున్సిపల్ శాఖ యొక్క గొప్పతనమే, అది మంత్రి కేటీఆర్ గారి యొక్క గొప్పతనం అనే ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష.
దేశంలో మొదటి విడత రుణాల పంపిణీ కూడా అధ్యక్ష 100% తెలంగాణ రాష్ట్రం సాధించింది అధ్యక్ష. 1,00,000కి పైగా తక్కువ జనాభా ఉన్నటువంటి 10 నగరాలు దీంట్లో తెలంగాణ రాష్ట్రంలో నిలవడం జరిగింది అధ్యక్ష. దాంట్లో మొదటి స్థానం సిరిసిల్ల అధ్యక్ష. మిగతా 9 పట్టణాలు కూడా మనం కైవసం చేసుకోవడం జరిగింది అధ్యక్ష. 10 లక్షల జనాభా ఉన్న దేశంలో పోటీలో గ్రేటర్ వరంగల్ మొట్టమొదటి స్థానాన్ని నిలిచిందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 40 లక్షల జనాభా ఉన్నటువంటి పోటీపడ్డ నగరాలలో 2వ స్థానంలో దేశంలోనే హైదరాబాద్ నిలబడ్డదని కూడా ఈరోజు తమ ద్వారా సభకు రాష్ట్ర ప్రజలకు చెప్పడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల అన్నది తెలంగాణ రాష్ట్రం పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి యొక్క అద్భుతమైనటువంటి అపూర్వమైనటువంటి తెలంగాణ రాష్ట్ర మహిళలు ఎవరింటి దగ్గరికి వారు కుండ పట్టుకొని బయటికి పోకుండా నల్ల రావాలనే వారి సంకల్పాన్ని ఈరోజు మిషన్ భగీరథ ద్వారా మున్సిపాలిటీలన్నీ కూడా సాధించడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష పల్లెలలో ఇంటింటికి నల్ల ఇవ్వడం అన్నది చాలా సులభం అధ్యక్ష. కానీ పట్టణాలలో ఇంటింటికి నల్ల ఇవ్వడం అన్నది దాన్ని డిమాలిష్ చేసి ఇవ్వడం అన్నది చాలా కష్టతరం అధ్యక్ష. అట్లాంటి కష్టతరాన్ని సాధించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 141 యుఎల్బీస్ అదేవిధంగా హైదరాబాద్కు నల్లాలు ఇవ్వడం అనేది కూడా చాలా గొప్ప విషయం అక్క. ఇది ప్రభుత్వం సాధించినటువంటి గొప్ప ఇది సక్సెస్ఫుల్ అని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 141 యుఎల్బీసీలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఫిబ్రవరి 22న పేమెంట్ అందరు కూడా జరగడానికి మున్సిపల్ శాఖ నుంచి ఏదైతే ఉత్తర్వులు ఉన్నాయో అధ్యక్ష అవి ఖచ్చితంగా మున్సిపల్ శాఖ నుండి అందరు కూడా టెన్షన్గా అందరు కూడా జీతాలు అందడం జరుగుతుంది అధ్యక్ష. శానిటేషన్ వర్కర్స్లకు కూడా అధ్యక్ష ప్రతి నెల 5వ తారీఖు నాడు గతంలో జీతాలు ఇవ్వాలంటే మున్సిపల్ కార్మికులకు జీతాలు ఇవ్వాలంటే చాలా సతాయించుకొని ధర్నాలు చేసి రాస్తా రోకలు చేసే వరకు కూడా ఆ ఒక్క కార్యక్రమం ఆ జీతాలు రాకపోయేది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 తారీఖున టెన్షన్గా కార్మికులందరికీ జీతాలు వచ్చే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ లక్ష్యాన్ని సాధించింది. కార్మికుల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మున్సిపల్ శాఖకు ఉన్నటువంటి చిత్తశుద్ధి దీని ద్వారా తెలుస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష అవుట్సోర్సింగ్ కానీ శానిటేషన్ కార్మికులకు కానీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా బెనిఫిషియన్స్ కూడా ఇవ్వడం జరిగిందని కూడా తమకు గుర్తు చేయడం జరుగుతుంది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం గవర్నమెంట్ జీవో 299 ద్వారా అధ్యక్ష గుడిసె వాసులకు నిరుపేదలకు ఇళ్ల స్థలాలు లేని వాళ్లకు ప్రభుత్వ స్థలాలలో కానీ ఆలయ స్థలాలలో కానీ పోరంబోక్ స్థలాలలో కానీ గుడిసెలు వేసుకున్నటువంటి నిరుపేదలకు అధ్యక్ష వాళ్ళ కనీసం కరెంటు కానీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అదేవిధంగా నీటి వసతి కానీ లేకుండా వారు అగోప్యగోచరంగా వాళ్ళు కొన్నేళ్ళ బట్టి ఉన్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ శాఖ గొప్పగా ఆలోచించి జీవో నంబర్ 299 ద్వారా హోల్డర్ అనే నంబర్ ఇచ్చి అధ్యక్ష హోల్డర్ అనే నంబర్ ఇచ్చి కట్టెకు బట్టగట్టి ఉన్నా కానీ ఆ నిరుపేద కుటుంబానికి కరెంట్ ఇవ్వండి, నీళ్ళు ఇవ్వండి, రోడ్లు ఇవ్వండి, అదేవిధంగా డ్రైన్స్ ఇవ్వండి, వారి కనీస అవసరాలు ఇవ్వాలని చెప్పి కూడా ఆ ఒక జీవో ద్వారా ఇవ్వడం, ఎక్కడ కూడా వ్యక్తి యొక్క పేరు లేకుండా ఒక కోడ్ ద్వారా వారికి అవకాశం కల్పించాలని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇది తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ సాధించినటువంటి లక్ష్యం అధ్యక్ష. జీవో నంబర్ 58, 59 ద్వారా అధ్యక్ష ఎన్నో ఏళ్ళ నుండి పర్మిషన్ లేకుండా ఖాళీ స్థలాలలో ఉన్న వాళ్లకు ప్రభుత్వ రెవెన్యూ భూములై ఉండి పట్టాలు ఇవ్వాలనే సంకల్పంతో జీవో 58ను ఏర్పాటు చేసి వారికి పట్టాలు ఇచ్చే స్వీకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ శాఖ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. జీవో 58 ద్వారా అధ్యక్ష
ఎన్నో ఏళ్ళ బట్టి పర్మిషన్లు రాని ప్రాంతాలలో ఎక్కువ కాలం ఉన్నటువంటి రెసిడెన్షియల్ జోన్లన్నింటినీ కూడా వారందరూ కూడా పర్మిషన్లు ఇచ్చే విధంగా రెగ్యులరైజేషన్ అయ్యే విధంగా జీవో 59 కూడా ఇవ్వడం వల్ల వేలాది కుటుంబాలు ఇవాళ రాష్ట్రంలో వారందరూ కూడా ఈరోజు వారికి మంచి అవకాశాన్ని మున్సిపల్ శాఖ పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ గారు కల్పించారని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద నగరం హైదరాబాద్ అధ్యక్ష, అతిపెద్ద రెండవ నగరం వరంగల్ అధ్యక్ష, అతిపెద్ద రెండవ నగరమైనటువంటి వరంగల్కు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం రాగానే ఈ నగరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరగాల్సినటువంటి స్థాయిలో అభివృద్ధి జరగలేదు, ఖచ్చితంగా ఈ నగరానికి ప్రత్యేక బడ్జెట్నిచ్చి ఏటా 300 కోట్లు 3 సంవత్సరాలు ఇచ్చి ఆ నగరాన్ని ఆ నగర ప్రతిష్టను 900 కోట్లు ఇచ్చి ఆ నగర ప్రతిష్టను ఎంతో శిఖరాన్ని స్థాయికి తీసుకుపోయినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు అధ్యక్ష. కంక్లూడ్ చేయండి. చేస్తాం అధ్యక్ష. మా నగరం గురించి వచ్చేవారికి దయచేసి హైదరాబాద్ అంతసేపు విన్నారు మీరు దయచేసి. అదేవిధంగా అధ్యక్ష మా సునీతక్క 130 కిలోమీటర్స్ అంటుంది. థ్యాంక్ యూ అక్క. అదే అధ్యక్ష 1100 కోట్లతోటి తెలంగాణ రాష్ట్రంలోనే కాదధ్యక్ష యావత్ భారతదేశంలో 24 అంతస్తులతోటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మా వరంగల్ నగరానికి ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు ఆరోగ్య శాఖ మంత్రులకు కేటీఆర్ గారికి మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష దేశంలోనే ఎక్కడ లేనటువంటి ఇంటిగ్రేటెడ్ ఆర్టీసీ బస్టాండ్ 74.5 కోట్లతోటి ఇచ్చినందుకు దానికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అధ్యక్ష. అదేవిధంగా జిల్లాను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇచ్చే క్రమంలో వరంగల్ జిల్లాకు కూడా ఒక మెడికల్ కాలేజ్ వచ్చినందుకు దానికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అధ్యక్ష. 2200 మంది డబుల్ బెడ్రూమ్లు మున్సిపల్ పరిధిలో ఇవ్వడము, ప్రత్యేకంగా నా నియోజకవర్గానికి ఇవ్వడం అన్నది కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అధ్యక్ష. రాష్ట్రంలో మున్సిపాలిటీల అధ్యక్ష 141 యుఎల్బిసి జిహెచ్ఎంసి కలిపి అధ్యక్ష 2 కోట్ల జనాభా యుఎల్బిసిలో ఉంటే 2 కోట్ల జనాభా 141 యుఎల్బిసిలో ఉన్నాయి అధ్యక్ష. నేను కోరేది ఒకటే అధ్యక్ష, మీకు కూడా ఉపయోగపడే అంశం అధ్యక్ష. ప్రత్యేకంగా 2 కోట్ల జనాభా ఉన్నటువంటి పల్లెలలో రైతులకు రైతు బీమాను ఏర్పాటు చేశారు అధ్యక్ష. రైతుకు కావాల్సిన సంరక్షణ అంతా కూడా ఏర్పాటు చేశారు అధ్యక్ష. మీ ద్వారా మా మున్సిపల్ శాఖ మంత్రులకు, మీ ద్వారా మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు అంతే సమాంతరంగా కార్మిక బీమాను కూడా ఏర్పాటు చేయాలన్నది నా ప్రత్యేక విజ్ఞప్తి అధ్యక్ష. లేబర్ కమిషన్ ద్వారా, లేబర్ శాఖ ద్వారా అధ్యక్ష ఓన్లీ అసంఘటిత కార్మికులకు మాత్రమే ఎక్కువగా ప్రాధాన్యతతోటి ఎక్కువగా బెనిఫిట్స్ జరుగుతున్నాయి. వారికి జరగడంలో సంతోషం అధ్యక్ష. కానీ సంఘటిత కార్మికులకు కావాల్సినంత స్థాయిలో జరగడం లేదు. కాబట్టి సమాంతరమైనటువంటి ప్రజలు ఈరోజు పల్లెల్లో పట్టణాలలో సమాంతరమైనటువంటి స్థాయిలో వచ్చారు. కాబట్టి కార్మిక బీమా ద్వారా హెల్త్ ముఖ్యమంత్రి గారి యొక్క ప్రత్యేక నిధి నుంచి ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ ఉందో ఎట్లాగో ఖర్చు అవుతున్నది. కాబట్టి అది కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ అదేవిధంగా కార్మిక బీమా కానీ ఏర్పాటు చేస్తే తెలంగాణ కార్మిక లోకానికి అంత గొప్పగా ఉంటుందని కూడా తమని అడగడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష చివరిగా అధ్యక్ష ఏదైతే పంచాయతీరాజ్ శాఖ ద్వారా మా మంత్రి గారు ఇక్కడనే ఉన్నారు అధ్యక్ష. పంచాయతీరాజ్ శాఖ ద్వారా సెర్ఫ్కి ఏదైతే అవకాశాలు మొన్న బడ్జెట్లో కల్పించారో అధ్యక్ష, మా మెప్మా కూడా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు కేటీఆర్ గారిని కూడా నా ప్రత్యేక రిక్వెస్ట్ అధ్యక్ష. సెర్ఫ్ మెప్మా కూడా మాకు అదే స్థాయిలో అవకాశం కల్పించాలని కూడా కోరుకుంటూ అధ్యక్ష భాషా పండితులకు కూడా ఈరోజు భాషా పండితులకు కూడా ప్రమోషన్లు ఇవ్వాలని కోరుకుంటూ ఇంత గొప్ప అవకాశం మా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు తమరు అధ్యక్షులు కల్పించినందుకు మాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. ఈటల రాజేందర్ గారు.
గౌరవ డిప్యూటీ స్పీకర్ గారికి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు సార్. అధ్యక్ష, చాలా పద్ధతులు ఉన్నాయి. నేను ఒక్కొక్క డిపార్ట్మెంట్ సంబంధించిన కొన్ని సూచనలు మాత్రమే కింద ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి మాత్రమే ప్రస్తావించే ప్రయత్నం చేస్తా అధ్యక్ష. అందులో మొట్టమొదటిగా ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ అధ్యక్ష. ఇది ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్కి 1000 crore రూపీస్ అలొకేట్ చేసినట్టుగా చూస్తా ఉన్నా. నేను వారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, కెమెరామెన్లు కానీ, డెస్క్ జర్నలిస్టులు కానీ, ఫోటోగ్రాఫర్స్ కానీ, రిపోర్టర్స్ కానీ వాళ్ళంతా కూడా పేదరికంలో మగ్గిన వాళ్ళు కాబట్టి ఎంసీజే, బీసీజే, పీజీలు చేసినటువంటి వాళ్ళు అనేక మంది వేల సంఖ్యలో ఇక్కడ ఉన్న అందరికీ కూడా సంబంధం ఉంటుంది అధ్యక్ష. మండలాలలో 10ల సంఖ్యలో, పట్టణాలలో 100ల సంఖ్యలో, ఇలా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో వేల సంఖ్యలో ఈ వృత్తిని నమ్ముకొని బతికేటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో ఆ జర్నలిస్టులకి ఇళ్ళ స్థలాలు ఇచ్చే విషయంలో ఎక్కడెక్కడైతే పెండింగ్లో ఉన్నాయో, ఎక్కడెక్కడైతే మాట ఇచ్చి కావాలి కాలేదో అలాంటి జాగాలలో జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి జర్నలిస్టులకి ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు ఏవైతున్నాయో ఆ డబుల్ బెడ్రూమ్లు కూడా అలొకేట్ చేసే దాంట్లో వాళ్ళకు ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి రెండవ సూచన అధ్యక్ష. మూడవ అధ్యక్ష, తమకు తెలుసు ఈ జర్నలిజంలో పనిచేసిన వాళ్ళకి పెద్ద పెద్ద పత్రికలు మాత్రమే కొంత మంచి జీతపత్యాలు ఉంటాయి తప్ప చిన్న చిన్న పత్రికల్లో పనిచేసే వరకు జీతపత్యాలు ఉండవు. కొన్ని వేల మంది తన కళాన్ని నమ్ముకొని, మనలాంటి నాయకులు నమ్ముకొని చిన్న పత్రికలు పెట్టుకొని వాళ్ళు నడుపుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎక్కడ కూడా ఈ మధ్యకాలంలో ఐఎన్పిఆర్ వాళ్ళకు యాడ్స్ ఇస్తలేరని చెప్పి బాధ ఉంది. కాబట్టి యాడ్స్ ఇచ్చే విషయంలో గతంలో చిన్న పత్రికలను కూడా గుర్తించి మనం గౌరవించి వాళ్ళకి ఇంత సాయం చేసే పరిస్థితి ఉండే కాబట్టి ఆ చిన్న పత్రికలను కూడా ఆదరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. మూడవ అధ్యక్ష, ఈ యాడ్స్ ఇచ్చే విషయంలో కూడా పెద్ద పత్రికలైనా లేదా ఛానల్స్ అయినా కూడా కొన్నిటికేమో మంచిగా ఇస్తున్నారని, కొన్నిటికేమో యాడ్స్ ఇస్తలేరని చెప్పేటువంటి ఆ విమర్శ అయితే ఉందో అట్లా కాకుండా ఇవాళ పత్రికలు ప్రతిపక్ష పాత్ర పోషించే ఉంటాయి. ప్రభుత్వాలకు అప్పుడప్పుడు తప్పు చేసినప్పుడు ఎత్తి చూపే పత్రికలు ఉంటాయి కాబట్టి, ఛానల్ కూడా ఉంటాయి కాబట్టి ఆ వివక్ష లేకుండా అందరికి కూడా సమానంగా యాడ్స్ ఇచ్చే పరిస్థితి రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, జర్నలిస్టుల నిధి ఏదైతే మనం ఇచ్చినామో ఆ జర్నలిస్టుల నిధి ద్వారా ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే చనిపోతే ₹1,00,000 వరకు ఇస్తున్నచ్చు. కానీ జర్నలిస్టులు మీకు తెలుసు అనేక సందర్భాల్లో వాళ్ళు రిస్క్ బేర్ చేసుకొని పోయేటువంటి సంఘటనలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఒక 5 లక్షలు 10 లక్షలు కొంత ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా వర్తింపజేయాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళ పిల్లలకి ఇవాళ మనం జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ఉన్నప్పటికీ కూడా ఇంతకుముందు వారు శ్రీధర్బాబు చెప్పినట్టుగా కేవలం నిమ్స్ హాస్పిటల్ మాత్రమే శరణమైంది తప్ప ఎక్కడ కూడా తీసుకోవట్లేదు. కాబట్టి దయచేసి ఈ మధ్యకాలంలో మొన్న ఈహెచ్ఎస్లో గొప్ప మార్పు తెస్తున్నట్టుగా వారు చెప్పి ఉన్నారు. కాబట్టి జర్నలిస్టుల కుటుంబాలకు, జర్నలిస్టులకు అందరికి కూడా ఉచితంగా వైద్యం అందేటట్టుగా వాళ్ళకి ఒక కార్డు ఇష్యూ చేసి అది అమలయ్యేటట్టుగా చేయాలని చెప్పి కూడా కోరుతా ఉంది అధ్యక్ష. అంతేకాకుండా వాళ్ళ పిల్లలకి గతంలో మనం చాలాసార్లు హామీ ఇచ్చినాం అధ్యక్ష. వాళ్ళ పిల్లలకి చదువుకునేటప్పుడు ఇలా ప్రైవేట్ స్కూళ్ళలో, ప్రైవేట్ కాలేజ్ చదువుతున్నప్పుడు అంత ఫీజులు పే చేసే కెపాసిటీ లేనప్పుడు ప్రభుత్వ పరంగా వాళ్ళకు కొంత సాయం చేస్తామని చెప్పినాం. ఆ ఫీజుల జర్నలిస్టుల నిధి ఏదైతే ఉందో ఆ జర్నలిస్టుల నిధి నుంచి ఆ పిల్లలకి అవసరమైతే ఒక 100 కోట్లు 200 కోట్ల రూపాయలు ఎక్కువ జమ చేసి ఆ జర్నలిస్ట్ పిల్లలకు కూడా చదువు భారం పడకుండా చూడాలని చెప్పి తమని కోరుతా ఉంది అధ్యక్ష. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఎక్కువైపోయి యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ఇలా సోషల్ మీడియా నమ్ముకొని బతికే వాళ్ళకు ఉన్నారు. వాటిల్లో చాలామంది కొంత నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. మాలాంటి వాళ్ళని ఎక్కడ కూడా పర్సనల్గా క్యారెక్టర్ అసాసినేట్ చేసే వార్తలు రాసిన వాళ్ళకి కానీ, చూపించిన వాళ్ళకి కానీ మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయకపోయినప్పటికీ కూడా ఇలా తప్పకుండా అలాంటి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారని, అలాంటి వాళ్ళను వేధిస్తున్నటువంటి వార్త ఏదైతుందో అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కాబట్టి అలాంటి వాటి మీద కొంత దృష్టి పెట్టాలని చెప్పి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తారు అధ్యక్ష. ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధ్యక్ష
గౌరవ మంత్రి గారికి బాగా తెలుసు. ఆనాడు మున్సిపల్ కార్మికులను ఐక్యం చేసి తెలంగాణ ఉద్యమానికి ఎంతో గొప్ప సపోర్ట్ చేసుకున్నామో వారు ప్రత్యక్ష సాక్షులు. అక్కడ గెలిచినాడు స్వయంగా ఆనాటి ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు వచ్చి అక్కడ వాళ్ళకు షాలో కప్పి వారు ఉపన్యాసం ఇచ్చినటువంటి ఉపన్యాస పాఠాన్ని కొంత మీకు పంపించే ప్రయత్నం చేస్తా. ఆనాడు వారు అన్న మాట ఏంటంటే, ఇప్పటికి కూడా ఇంకా కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండకూడదని చెప్పి కోరుకుంటున్నా. ఈ అవుట్సోర్సింగ్లో కార్మికులు దోసుకునే పద్ధతి మంచిది కాదని చెప్పి తెలియజేస్తున్నా. అంతేకాదు గింత పెద్ద నగరంలో గిన్ని వేల ఎకరాల భూములు కలిగినటువంటి ఈ నగరంలో ఈ మురికిలో పనిచేసే కార్మిక వర్గానికి ఇంటి జాగా ఇవ్వకపోవడం అనేటువంటి దుర్మార్గమైందని చెప్పి ఆనాడు వారి భాషలో వారు చెప్పినారు. కాబట్టి నేను తమ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకటి, ఇప్పటికి కూడా మీకు తెలిసి ఇంతకుముందు వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే గారు మాట్లాడారు అధ్యక్ష, పర్మనెంట్ ఉద్యోగాల కంటే కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులే మున్సిపాలిటీలో ఎక్కువ మంది పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ జీతభత్యాల విషయంలో మీకు తెలుసు. కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం 21,000 ఇస్తున్నారు, కానీ మన దగ్గర మాత్రం కనీసం 15,000 రూపాయలు దొరుకుతూ ఉంది. కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఈ అవుట్సోర్సింగ్లో పనిచేసేటువంటి ఉద్యోగులందరికీ కూడా వాళ్ళకు జీతభత్యాలు కొంత పెంచాలని. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిందని మొన్న మనం చూసిన పత్రికల్లో 8.75% ఇన్ఫ్లేషన్ ఒక సంవత్సరం వచ్చిందంటే ఈ 4 ఏళ్లలో 5 ఏళ్లలో ఎంత ఇన్ఫ్లేషన్ వచ్చిందో ఇవాళ కొనబోతే కొరివి అమ్మబోతే అడవిలాగా ఉన్నది. కాబట్టి నేను ₹1,00,000 పైన ఉన్న జీతభత్యాలు పెంచడానికి కోసం అడుగుతున్నాను. కానీ అన్నమో రామచంద్రని చెప్పి మురికిలో పనిచేసి ఏ పూటకు ఆ పూట జీవనం కొనసాగించేటువంటి ఆ మున్సిపల్ కార్మికులు కావచ్చు, రేపు పంచాయతీరాజ్ వస్తే పంచాయతీరాజ్ కార్మికులు కావచ్చు, అలాంటి కార్మికులకు మాత్రం తప్పకుండా కొంత జీతభత్యాలు పెంచాలని చెప్పి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆనాడు ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నట్టుగా ఈ మున్సిపాలిటీలో పనిచేసేటువంటి ఆ కార్మికులకి కొంత ఇళ్ళ తలాలు కట్టాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే హైదరాబాద్లో ఇల్లు స్థలం కొనా అంటే అంత ఈజీ కాదు అధ్యక్ష. 30,000, 40,000, 50,000 రూపాయలు, ₹1,00,000 గజం ఉంది. కాబట్టి జీవితాంతం వల్ల సొంత ఇంటి కళ నెరవేరే ఆస్కారం ఉండదు. కాబట్టి దయచేసి మానవతా దృక్పథంతో ఆ మున్సిపల్ కార్మికులకు ఇళ్ళ జాగలేయాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. మూడోది, ఇవాళ కార్మికులు ఒకవైపు మనం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావాలని చెప్పి ఉద్యోగాలు ఇస్తూ ఉంటే ఒక 700 మంది కార్మికులని తీసేసినట్టుగా వాళ్ళు దరఖాస్తు అధ్యక్ష. దయచేసి కేటీ రామారావు గారు వాళ్ళంతా పేదలు ఉంటారు, అప్పుడప్పుడు కోపం వస్తే మీ పక్షాన మాట్లాడతారు, మీకు ఇతరంగా కూడా మాట్లాడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి చిన్న జీవితాల వాళ్ళు ఒకసారి ఉద్యోగం పోతే కుటుంబం అంతా రుణం మీద పడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి తొలగించినటువంటి కార్మికుల్ని మళ్ళీ ఒకసారి కన్సిడర్ చేసి మానవతా దృక్పథంతో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి తమ ద్వారా కోరుతా ఉంటుంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఒకనాడు మున్సిపాలిటీ హైదరాబాద్ జిహెచ్ఎంసీ వేల కోట్ల రూపాయల డిపాజిట్తో కలకల్లాడింది అధ్యక్ష. ఇవాళ అనేక రకాల పనుల వల్ల కావచ్చు, రకరకాల కారణాల వల్ల కావచ్చు, అది ఇలా అప్పులకు నిలయంగా మారిపోయింది. కాబట్టి దయచేసి హైదరాబాద్తో సహా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు ఏవైతున్నాయో ఇంకా అక్కడక్కడ మనం స్మార్ట్ సిటీ పేరు వచ్చినా ఇంకో రకం పేరు చెప్పినప్పటికీ కూడా ఇవాళ మా కరీంనగర్ దగ్గర మొన్న ఒక పెళ్లికి పోయినా నేను. పెళ్లికి పోతే ఊళ్ళో ఆదిలాబాద్లో కూడా అంత దారుణమైన రోడ్లు లేదు. కాబట్టి దయచేసి ఇవాళ ఈ పార్టీ ఆ పార్టీ అనే సంబంధం లేకుండా అన్ని నగరాల్లో కూడా ఎక్కడైతే మరీ వెనుకబడ్డ ప్రాంతం ఉందో, కనీస సౌకర్యాలు నడుచుకునే ప్రాంతం ఉందో అలాంటి వాళ్లకు వారే అధికారుల ద్వారా రిపోర్ట్ తెచ్చుకొని అలాంటి వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఆ మున్సిపాలిటీ డెవలప్ చేయాలని చెప్పి తమని కోరుతుంది అధ్యక్ష. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో కూడా ఇవాళ నేను ఒకటే, ఇండస్ట్రీస్కి ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ ఏవైతున్నాయో అవి సకాలంలో వస్తలేనటువంటి మాట సత్యం అధ్యక్ష. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇవాళ దళిత బిడ్డలకు ఇచ్చేటువంటి ఇండస్ట్రియల్ సబ్సిడీస్ కానీ లేదా ఎస్టీలకు ఇచ్చేటువంటి ఇండస్ట్రియల్ అది కానీ చిన్న వాళ్ళు ఎవరైతే చిన్న చిన్న వ్యాపారం చేసుకొని బతకాలన్నారో కనీసం వాళ్ళు మెట్లు కూడా ఎక్కలేదు అధ్యక్ష. ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పోయి మెట్లు కూడా ఎక్కలేని వాళ్ళు ఎవరైతున్నారో నేను ఎక్కడే కోరుతా ఉన్నా, ఇవాళ డబ్బులకు ఇబ్బంది ఉండొచ్చు నేను కావట్లేదు, కానీ ఉన్నంతలో అయినా ఎస్సీల కోసమో ఎస్టీల కోసమో చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకొని బతికే వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళే మాత్రం తొందరగా ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని చెప్పి తమ ద్వారా నేను మంత్రి గారికి కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇవాళ